మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ మనకి ఎంతో దగ్గర అయిపోయారు రీసెంట్ టైమ్స్లో. ఆడవాళ్ళ రెగ్యులర్ ప్రాబ్లమే కదా నాన్న, మరి ఎంత కేర్ ఏంటి? నేనే కాదు, రేపు నీ పెళ్ళయ్యాక నువ్వు కూడా నీ భార్యని ఇలాగే చూసుకోవాలి. అవసరమా? నువ్వు మొన్న థర్స్డే కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదురా? కడుపులో నొప్పి. అడ్డమైన జంక్ ఫుడ్ తిని కోరి తెచ్చుకున్న మామూలు నొప్పిగా డుమ్మగొట్టావు, కానీ ఆడవాళ్ళ నొప్పి పుట్టుకొత రాసుకొచ్చింది. మనకొచ్చే నొప్పి కంటే 5-10 రెట్లు ఎక్కువండే నొప్పి. గౌతమి గారు, జయచంద్ర గారు, కర్త కర్మ క్రియ ఎవరు ఈ కొత్త ఛానల్స్కి? తను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా ఛానల్ అసలు వెనక్కి తిరిగి చూడకుండా గ్రో అయిపోయింది. లక్కీ హ్యాండ్ అన్నమాట. యాక్టింగ్ ఎలా వచ్చింది అసలు మీకు? స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడము, ఇలా చెయ్యి అలా చెయ్యని మొత్తం నా దగ్గర నుంచి నా అదే లోపల ఉన్న అన్నిటినీ తీసుకోవడం, మట్టిలో ఉన్న మాణిక్యాన్ని బయటకు తీశారు. ఈ కాన్సెప్ట్లన్నీ మీకు ఎలా తెలుసు? ఎక్కడ రాస్తున్నారు? ఏదన్నా ఆర్టికల్స్ లో చదవడం? నేను ఉన్నది చెప్తున్నాను. ఎలా మీ పెళ్ళి అసలు? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్? 13 days లవ్ అండి మాది. జస్ట్ అదేదో మూవీ వచ్చినట్టుంది, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని. సేమ్ ఆఫీసా? అంటే నేను అక్కడ జాబ్ చేసేవాడిని, తనేమో ట్రైనింగ్ జాయిన్ అయింది. ఓకే. తను జాయిన్ అయిన నేను 1-2 days లోనే నేను రిజైన్ చేస్తాను ఆఫీస్కి. అక్కడ అయ్యో ఏంటి? కానీ కారణం మాత్రం నేను కాదు, అందరూ అడుగుతారు. మోడల్ హౌస్ పంచగుట్ట దగ్గర నిల్చొని ఉన్నాను, రోడ్ క్రాస్ చేయాలి, ఇటు పక్క నిల్చొని ఉన్నాను, అటు నుంచి ఆమె నడుచుకుంటూ వస్తుంది. తర్వాత నేను వీళ్ళ చిన్నాన్నకు చెప్పడము, వీళ్ళ చిన్నాన్న ఈమెను ఇక్కడ నుంచి విజయవాడ పంపించేయడం. ఎవరు మంచి డాన్సర్ ఇద్దర్లో? చాలా పెద్ద డాన్సర్ ఆయన. అవునా? బ్రేకు షేకు ఏమో. గొడవ పడ్డానికి ముందు కాలు దువ్వేది ఎవరు? కానీ కంప్లీట్ గా మీరు ఇదే ఫీల్డ్ లో ఉంటున్నారు కదా, ఇంకా అంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మీద, మరి మీకు రెవెన్యూ అది సెట్ అవుతుందా? రెవెన్యూ రావట్లేదండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. సో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మందిలోనూ 8 మందికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి. కానీ ఏదో టైంపాస్ వీడియోస్ చేయకుండా సమాజానికి మంచి చేసే వీడియోస్, అందులోని కూడా యువతని మంచి మార్గంలో ఎలా నడిపించాలి అనేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ మనకి ఎంతో దగ్గర అయిపోయారు రీసెంట్ టైమ్స్లో గౌతమి గారు, జయచంద్ర గారు. వాళ్ళు మనకి జంజాయ్ బడ్డీగా ఎంత గుర్తున్నా సరే, ఇప్పుడు రీసెంట్గా చాలా ఛానల్స్ వచ్చాయి. ఆ ఛానల్స్ గురించి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఓకే, కొత్త ఛానల్స్ ఎలా నడుస్తున్నాయి? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఛానల్ ఓపెన్ చేయడం చాలా ఈజీ థింగ్, కానీ ఓపెన్ చేసిన ప్రతి ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది చాలా కష్టం. అది మీకు ఈజీ అయింది ఏంటో. సో ఇప్పుడు కంటెంట్ అంతా మార్చేశారు. రెస్పాన్స్ ఎలా ఉంది మీ సబ్స్క్రైబర్స్ నుండి? సూపర్ రెస్పాన్స్ అండి. చాలా చాలా బాగుంది, రీచ్ చాలా ఉంది. అంటే కామెంట్స్ చూస్తే తెలుస్తుంది మాకు ఎంత రీచ్ ఉంది అని చెప్పేసి. కర్త కర్మ క్రియ ఎవరు ఈ కొత్త ఛానల్స్కి? అంటే మేమిద్దరం ప్లాన్ చేసుకుని చేసేది ఏమైనా సరే. ఫస్ట్ జంజాయ్ బడ్డీ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం నేనే. ఎందుకంటే అప్పుడు తనని అడిగాను మన ఇద్దరం కలిసి చేద్దామా అని, అంటే తను సపోర్ట్ చేయలేదు. అందులో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నది. అయితే నేను స్టార్ట్ చేసేసి నేను ఇంకా యూట్యూబ్లో జనరల్గా ఏమైతే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం వాయిస్ ఓవర్ మార్చుకొని దాంట్లో ఏదో సౌండ్ యాడ్ చేసి పెట్టడం చేస్తాం, అంతవరకు చేసుకున్నాను నేను. తర్వాత కొన్ని రోజులు మూవీ రివ్యూస్ కూడా చేశాను నేను. మూవీస్ చూసి వచ్చి రివ్యూస్ పెట్టడం, దాంట్లో విపరీతంగా తిట్లు తిన్నాను నేను జనాలతో. ఎందుకంటే దాంట్లో ఎట్లుంటుందంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం మనం. దాంట్లోనే బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేని చెప్తాం. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మనం తిట్టడం స్టార్ట్ చేస్తారు. అవును, నీకు ఏం తెలుసు, నువ్వు ఏం చూస్తావు, అట్లా రాస్తా అయిపోయింది అది ఇది అని చెప్పేసి. అంటే నాకు ఇంకా అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత మళ్ళీ తను ఒక 3 months తర్వాత తను రిక్వెస్ట్ చేశాను, మన ఇద్దరం కలిసి చేద్దాము గౌతమి, నాకు సపోర్ట్ చేయి, మన ఛానల్ పెట్టుకొని 3 months అవుతుంది, అసలు ఎక్కడ కదలట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం లేదు అని చెప్పేసారంటే అప్పుడు 1 fine day తను ఒప్పేసుకుంది, సరే చేద్దామని చెప్పేసి. తను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా ఛానల్ అసలు వెనక్కి తిరిగి చూడకుండా గ్రో అయిపోయింది. లక్కీ హ్యాండ్ అన్నమాట చాలా మీకు ఛానల్ కి కూడా. ఓకే, అసలు జంజాయ్ బడ్డీ ఛానల్ ఎలా పోయింది? ఇప్పటికీ కూడా మేము జంజాయ్ బడ్డీ అంటే అసలు పోయిందని చాలా మందికి తెలియదు, ఇంకా వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు ఛానల్ కి ఏమైంది? అది మేము కూడా ఇంకా స్టిల్ షాక్ అసలు. ఎందుకంటే మాది ఇప్పటివరకు నా వల్గర్ కంటెంట్ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఉండదు. ఎందుకు అట్లయిందో మాకు అర్థం కాలేదు. అయితే
మాకు తెలిసిన రీజన్ ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే మీ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది, అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి టచ్ అవుతున్న టైంలో బ్లాక్ అయింది, యూట్యూబ్ వాళ్ళే బ్లాక్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే కొంచెం కాంపిటేటర్స్ వాళ్ళు వీళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ కొట్టారంటే మీకు ఛానల్ బ్లాక్ అయిపోతుంది అని అప్పీల్ చేస్తే మళ్ళీ వస్తుంది అన్నారు. అది విషయం నాకు కూడా తెలుసు కానీ బట్ నేనేం చేశానంటే అప్పుడు ఇంకా మేము అప్పీల్ చేయలేదు ఛానల్. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఈ జంజాబడ్డి ఛానల్లో ఈ లైఫ్ ఎథిక్స్, పిల్లల్ని మనము ఎట్లా పెంచాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, ఆ రిలేషన్స్ గురించి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. కామెడీతో ఆల్రెడీ దాంట్లో ఉండే, ప్లస్ ఈ భక్తికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తాం. సో ఈ 3 రకాల కేటగిరీస్ దాంట్లో పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఏమైందంటే నాకు కమెంట్స్ అన్ని నాకు దీనికి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది ఛానల్లో బాగా. ఇక అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే సరే ఏదైనా మన మంచికే అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు మేము. ఫస్ట్ ఒక 1 మిలియన్ టచ్ అయ్యే ఛానల్ బ్లాక్ అయిందంటే చాలా అసలు తనైతే చాలా విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అరే నేను నాకు అసలు ఏదో అనిపిస్తుంది, నేను ఇంకోసారి నాకు చెప్పకు నేను చేయను, అసలు మన టైం వేస్ట్ చేసినాము 1.5 year నుంచి కష్టపడి అది ఇది అని చెప్పి దాని ఇదైపోయింది. బట్ ఇక నేను ఫైనల్గా ఒక 1 month మేము వితౌట్ ఏం లేకుండా అసలు మా చేతులు కొట్టేసినట్టుండే అనమాట. బట్ ఇంకా మేము తర్వాత ఒక పని చేద్దాం, మనము మళ్ళీ స్టార్ట్ చేద్దాము స్క్రాచ్ నుంచి. ఆ కన్ఫ్యూషన్ కూడా మనం దూరం అయినట్టు ఉంటుంది, మనము అన్నిటికీ సపరేట్ పెట్టేసుకొని కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నాం. అనుకొని ఇంకా తర్వాత తను ఒప్పుకుంది సరే అని చెప్పేసి అని. ఇంకా అప్పుడు మేము ఇవన్నిటికి 3టికి సపరేట్ పెట్టాము అన్నట్టు. కామెడీకి సపరేట్ ఛానల్ పెట్టాము, 4 ఫన్ ఫ్యాక్టరీ పేరుతోని. ఈ లైఫ్ ఎథిక్స్ గురించి చెప్పడానికి దానికి వైఫ్ జీవితం అంటే ఇదేగా పేరుతోని పెట్టాము. ఇప్పుడు ఈ మధ్య 1.5 month నుంచి మేము ఈ హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి కూడా ఉంటుంది కరెక్ట్, అంటే ఈ మధ్య పిల్లలకి యూత్ కి కొంచెం భక్తి లేకుండా వాళ్ళు అవును ఈ జనరేషన్ డెఫినెట్ గా చూడాల్సిన వీడియోస్ చూడాల్సింది పరంపర ఛానల్లో వస్తున్నాయి. పరంపర అని ఛానల్ పెట్టుకున్నాం అనమాట. సో మంచిగా నడుస్తున్నాయండి రెండు, చాలా మంచి పికప్ అని. ఆల్మోస్ట్ ఇప్పుడు పరంపర ఛానల్ రేపటికి 1 lakh రీచ్ అయిపోతుంది. జీవితం అంటే ఇదేగా అయితే అది మేము కామెడీ ఛానల్ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసింది కానీ బట్ ఇది కామెడీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది, 2 lakhs క్రాస్ అయిపోయింది అది. సో చాలా బాగా నడుస్తుందండి, దేవుడి దయ వల్ల ఇప్పుడు సెట్ అయిపోయింది ఇప్పుడు. అవును, కానీ యూట్యూబ్ అంటేనే వల్గర్ కంటెంట్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏదో చేస్తామా వ్యూస్ వస్తే చాలు అనుకున్నట్టున్నారు. వ్యూస్ రావాలంటే చెత్త కంటెంట్ చేయాలి. అండ్ చాలా మంది మంచి కంటెంట్ చూడడానికి సపోర్ట్ చేయట్లా. మీరు మంచి కంటెంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, జనాలు ప్రతి వీడియోకి కింద కామెంట్స్ చూస్తున్నాను నేను, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రీచ్ ఉంటుంది అనేసి? అంటే అసలు యాక్చువల్గా మేము జంజాబడి ఛానల్ పెట్టినప్పుడు కూడా ఇంత రీచ్ వస్తుంది, మేము ఇంత ఫాస్ట్ గ్రో అవుతామని ఎప్పుడు అది కూడా ఏమీ అనుకోలేదు అసలు మేము. బట్ ఇవి అంటే కామెడీ అందరు చేస్తున్నారు కదా, రొటీన్గా అయిపోయి అది మాకు కూడా అంత అంటే చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఛానల్ బ్లాక్ అయిపోయిన తర్వాత సరే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాము, ఎందుకు చేసిందే చేసి అందరు చూసిందే చూసి అని చెప్పి అలా ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి మేము ఎప్పుడు అనుకుంటుంటాం అనమాట. ఇలాంటి అవన్నీ క్యాజువల్గా చూసినప్పుడు మూవీస్లో కానీ ఏమైనా సరే ఎందుకు ఇట్లా అయిపోతుంది అసలు, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలాంటి వాల్యూస్ నుంచి ఎక్కడికి వచ్చేసాము అని చెప్పేసి అనిపించినప్పుడు పిల్లలకి చెప్తా ఉంటాం అనమాట ఇలాంటివన్నీ. సో అదే చేద్దాం మనము అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసింది జీవితం అంటే ఇదేగా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ జీవితం అంటే ఇదేగా అని ఉండేది. అది జీవితం అంటే ఇదేరా ఉండేది, జీవితం అంటే ఇదేరా, జీవితం అంటే ఇదేరా 3 lines లో ఉంటుండే లోగో కూడా. బట్ అది వాళ్ళు బ్లాక్ చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు, మళ్ళీ మేము యూజ్ చేయకూడదు ఆ వర్డ్. అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే జీవితం అంటే ఇదేగా అని పెట్టాను ఇప్పుడు. దానికి ఒక రా ప్లేస్ లో గా పెట్టామన్నమాట. ఓకే, సో అది స్టార్ట్ చేస్తున్నప్పుడు అది చాలా తొందరగా పికప్ అయింది. సో ఇంకా అట్లా అని చెప్పేసి అంటే అప్పుడేమో మేము ఛానల్ బ్లాక్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే ఒకటి బ్లాక్ చేస్తే మేము 2 ఓపెన్ చేద్దాం, 3 చేద్దాం. అలానే ఇప్పుడు 3 చేశారు. తను డిప్రెషన్ ఉన్నప్పుడు నేను లాస్ట్ ఫైనల్ గా తను ఒప్పించే టైంలో నేను కొట్టిన డైలాగ్ ఇదే, నేను ఇజ్జేకు కొత్త నువ్వు మనసులో మొత్తం తీసేసాయి, నేను ఛాలెంజెస్ చెప్తున్నాను, వాళ్ళు ఒక్క ఛానల్ బ్లాక్ చేస్తే నీకు 3 ఛానల్ నుంచి నేను చేసి చూపిస్తాను, నేను నిలబెడదాం 3 ఛానల్స్ ని, 3 ఛానల్స్ కూడా మనం అమౌంట్ జనరేట్ చేసి చూపిస్తాను, ప్లస్ ఆ 3 ఛానల్స్ కూడా మనం పబ్లిక్ మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత తను
ఒప్పుకుందనమాట. ఓకే. సో ఆ డైలాగ్ మాత్రం చెప్పింది తనకు గుర్తుంది ఇప్పటికి. కానీ నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో చూడడానికి చాలా సాఫ్ట్‌గా నేను వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను గదా! చాలా మెల్లగా నెమదస్తురాల్లా ఉన్నారు. వీడియోస్‌లో చూస్తే చిరాకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు, కోపం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. కొన్నిసార్లు మీరే విలన్‌లా కనిపిస్తుంటారనమాట మాకు. ఏంటి ఈవిడ ఇలా చేస్తుందన్నట్టు, బయటేమో ఇలా ఉన్నారు. యాక్టింగ్ ఎలా వచ్చిందసలు మీకు? యాక్టింగ్ అంతా జేసీ అండి. అసలు నా స్క్రిప్ట్, డైలాగ్స్ రాయడము, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మొత్తం నా దగ్గర నుంచి హ్మ్. నా అదే లోపలున్న అన్నిటిని తీసుకోవడం మట్టిలో ఉన్న మాణిక్యాన్ని బయటకి ఆ! తీశారు. అవన్నీ తనే. అంటే ఓకే. ఎక్స్‌ప్రెషన్ వచ్చే వరకు చేయించుకుంటారు నాతో. అది హ్మ్. 10 టేక్స్ అయినా సరే. హ్మ్. ఇప్పుడు నాకది చాలా ఈజీ. హ్మ్. ఏవి కోపంగా, హ్మ్. ర్యాష్‌గా చేయడం అనేది చాలా ఈజీ అది. ఓకే. ఇంట్లో బాగా కానీ కోపడతారనుకుంటా గదా! ఎవరండి నేనా? ఆపోజిట్. కాదు ఆమె మీ మీద. అసలు టోటల్లీ అపోజిట్. తను చెప్తున్నా, నేను మా ఫన్నీ వీడియోస్ మీరు చూడండి 4 ఫన్ కామెడీలో హ్మ్. తనది పై చేయి ఉంటది. హ్మ్. ప్రతి ఎపిసోడ్‌లో నాకు పని చేస్తుంటది తను. ఓకే. ఏదైతే తన చూయించానండి ఏదైనా హ్మ్. యాక్టింగ్ అయితే చేస్తుందో తనది హ్మ్. యాటిట్యూడ్ హ్మ్. టోటల్‌గా ఆపోజిట్ ఇంట్లో అన్నమాట. అదే అంత అదే గదా! ప్రశాంతంగా ఉంటది తను. అవును. కోపం నాకెక్కువ. నేను హ్మ్. నా తప్పున్నా సరే తనే సారీ చెప్తది జనరల్‌గా. ఓకే. సరేలే ఓకే. వీడితో ఎందుకని చెప్పి సారీ చెప్పేస్తది. ఓకే. కాంప్రమైజ్ అవుతా బయట అన్నమాట. ఎంటైర్ డిఫరెంట్ రోల్స్ అన్నమాట. కరెక్ట్. కానీ ఒక్కటేంటంటే బెట్టింగ్ యాప్స్‌లో ఇవి ప్రమోట్ చేసే వాళ్ళ ఛానెల్స్‌కి ఏం కాలేదు. మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. ఏ ప్రమోషన్స్ చేయకపోయినా గానీ మీ ఛానెల్ బ్లాక్ అవ్వడం అనేది ఒక థింగ్. కానీ కరెక్ట్. ఎందుకని ప్రమోషన్స్ చేయట్లేదు? మనకి యూట్యూబ్‌లో వచ్చే రెవెన్యూ కన్నా ప్రమోషన్స్‌లోనే ఎక్కువొస్తది. ఇన్‌స్టాలో కానీ, మీ పాత ఛానెల్‌లో కానీ, ఇప్పుడు కొత్త ఛానెల్స్‌లో కానీ ఇప్పటి వరకు మీరు ప్రమోషన్స్ చేయలేదు. చేయలేదంటే చాలా తక్కువ చేస్తాం. అంటే వేల మీద లెక్క పెట్టొచ్చు మీరు. హ్మ్. రీజన్ ఏంటంటే మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్ అయితే మేము డే 1 నుంచే మేము అనుకున్నాము. తను హ్మ్. కూడా చెప్పింది. మనం ఇది చేసే ప్రమోషన్‌తోని ఎవరికైనా ఎదురుటోళ్ళకి ఇబ్బంది అవుతుంటే మాత్రం నేను ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పేసి. హ్మ్. దాంట్లో బెట్టింగ్ అయితే అసలు నంబర్ 1 అసలు మేము దాని జోలికి కూడా వెళ్ళలేదు. దానికి హ్మ్. ఆఫర్స్ చాలా వచ్చాయి మాకు. హ్మ్. మీరు ఇంత ఇస్తాం, ఇంత చేయండి అని. హ్మ్. అది ఫస్ట్‌లో కొన్ని మెయిల్స్‌కి నేను రిప్లై ఇచ్చేవాడిని. హ్మ్. మాకు ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడైతే నా మెయిల్స్ ఓపెన్ కూడా చేయట్లేదండి నేను. హ్మ్. అసలు మేము దాని జోలికే వెళ్ళాము. హ్మ్. మిగతా మేము ప్రమోషన్స్ తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రమోషన్స్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యూవర్‌షిప్‌కి ఇంట్రెస్ట్ తగ్గుతదండి. హ్మ్. వీడు కమర్షియల్, వీడు చేస్తే ఇంకా వీడు ఏదో డబ్బుల గురించి చేస్తున్నాడని ఫీలింగ్ రాకుండా అనమాట. హ్మ్. అందుకే నేను చాలా జాగ్రత్తగా నేను దీంట్లో ప్రమోషన్ చేయకుండా చూసుకుంటాను. ఏందంటే నేను ఇచ్చే మెసేజ్ అట్‌లీస్ట్ ఒక 10 మందిలో మార్పొచ్చిందంటే హ్మ్. చాలా అంటే నాకు అదే చాలు. ఎందుకంటే దేవుడి దయ వల్ల మేము మంచి పొజిషన్‌లో ఉన్నాము. నేను ఏదో మనీ గురించి చేస్తున్నాను కాదు. హ్మ్. అందుకే అది ఎంత వచ్చినా రాకపోయినా అందుకు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. సార్ హ్మ్. మీరు ఇంత చేస్తున్నారు. మీకు ఏమొస్తుందో రెవెన్యూ హ్మ్. నాకు తెలీదు గానీ, హ్మ్. బట్ మీరు అల్టిమేట్ సేవ చేస్తున్నారు సార్ సమాజానికి అంటున్నారు. బట్ అదొక్కటి చాలండి మనకి. అవును. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఇస్తది మనకి. ట్రూ. సో మేము ట్రూ. ప్రమోషన్ అందుకే చాలా తక్కువ చేస్తాం. అంటే కొంచెం చేశాను. అంటే హాస్పిటల్ వాళ్ళకి అట్లా అంటే ఎందుకంటే అందరికి అవసరం పడుతుంది. అందులో ఎవరికీ నష్టం వచ్చేది లేదు. హ్మ్. బట్ నేను చాలా మందిని అడుగుతుంటాను. నాకు ఈ శారీస్ గురించి, దాని గురించి కొంతమంది అడుగుతుంటారు చేయండి అని. అయితే హ్మ్. వాళ్ళని అడుగుతాను. మీకేమైనా షోరూమ్ ఉందా? స్టోర్ ఉందా? అని అడుగుతాను నేను. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య వేరే క్రియేటర్స్ వాళ్ళు చేసింది నేను చూసాను. హ్మ్. వాళ్ళేదో చేశారు. తర్వాత ఈ మనము వాళ్ళ నంబర్ చూసి శారీ బుక్ చేయడానికని డబ్బులు పంపిస్తే, హ్మ్. వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకొని అవునవును. ఎగ్గొట్టేసారంట. సో అవును. వీళ్ళు మళ్ళీ సారీ చెప్పుకున్నారు వీడియో చేసి. సారీ హ్మ్. అండి మేము వాళ్ళ గురించి ప్రమోషన్ చేసాము. హ్మ్. మీరు మమ్మల్ని నమ్ముకొని మీరు చే బుక్ చేస్తారు సరే గానీ, మా డబ్బులు పోయినట్టున్నాయి మీవి హ్మ్. అని చెప్పేసని. సో, అది మేము మళ్ళీ పెట్టుకున్నాం. లేదు మనం హ్మ్. ఎవరికైనా స్టోర్ ఉన్న వాళ్ళకే చేద్దాం. ఒకవేళ అడిగితే ఒకవేళ. హ్మ్. అదర్‌వైజ్ జనాలకు మన నుంచి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మేము ప్రమోషన్స్‌కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించామనమాట. ఓకే. ఓకే. అది. సో, నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ అని కాదు కానీ మాది డిఫరెంట్. అంటే నేను సోషల్ మీడియా రావడం కూడా రీజన్ ఏంటంటే నా హ్మ్. టాలెంట్‌ని నేను బయట పెట్టుకోవాలి అని చెప్పేసి. నా హ్మ్. ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు 'జంజాయి బడ్డీ' ఛానెల్ ఒకవేళ 1,000,000 సబ్‌స్క్రైబర్స్ అయిపోంగానే నేను హ్మ్. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే. కొంచెం మంచి కెమెరా తీసుకొని, సెటప్ కొంచెం పెట్టుకొని, కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ హ్మ్. ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నాను. ఓకే. కానీ అనుకోకుండా అది బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా ఎందుకు చేయలేనంటే సబ్‌స్క్రైబర్స్ తక్కువున్నారు కాబట్టి వ్యూస్ తక్కువొస్తాయి మనకి. అవును. సో, అవును. మళ్ళీ నేను ఆ బేస్ పెంచుకుంటూ ఎళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నేను. స్క్రాచ్ నుండి స్టార్ట్ అయింది ఇది. స్క్రాచ్ అవును. చేయాలి. సో, నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ అంతా డిఫరెంట్ ఉన్నాయి. ఈ ఓకే. చిన్న చిన్న ప్రమోషన్స్ అవి ఏం కాకుండా హ్మ్. వేరే చేద్దాం అని చెప్పేసి ప్లాన్‌లో ఉన్నామన్నమాట మేము. ఓకే. కొడితే కుంభస్థలాన్నే కొడతారనమాట. ఓకే. గౌతమి గారు 'జయచంద్ర' గారిని ఇంట్లో అయినా, బయటైనా ఎలా పిలుస్తారు మీరు? జేసీ అండి. జేసీ. జేసీ అండి. ఎందుకు? తనకట్లా పేరు పెట్టి పిలవడమే ఇష్టము. హ్మ్. అంటే ఏవండి అయన్నీ అంటే బయట గబుక్కున ఎళ్తే ఏవండి అని పిలిస్తే నలుగురు, ఐదుగురు తిరిగి చూడడము అలాంటివి హ్మ్. జరిగినియి మాకు. ఓకే.
అందుకని మొన్న రీసెంట్ గా కాన్సెప్ట్ కూడా అవును చేశాను. అది చూసాను. కానీ నిజంగానేనా అనేసి డౌట్ వచ్చి నిజంగానే. మళ్ళీ అడుగుతున్నాను నేను. నిజంగానే. ఓకే. ఇంక అందుకని ఎందుకు పేరు పెట్టి పిలువు, నాకు అట్లా పేరు పెట్టి పిలవడమే ఇష్టము. నువ్వు పిలిస్తే నేను ఒక్కడనే పలకాలి అని చెప్పారా? ఓకే. ఇంట్లో బాగా కోప్పడేది మీరా అయితే? ఓకే. కోపం వచ్చినప్పుడు మీరు ఎలా కూల్ చేస్తారు? కూల్ నేనేం చేయనండి. ఏం చేయరా? అదంతా అదే అది ఇక నార్మల్ స్టైల్ అవ్వాలి. చెప్తాను ఎట్లా ఉంటుందండి. ఇద్దరం మాట అనుకున్న తర్వాత ఉమ్, చూసేసి వెళ్ళిపోతుందండి, అంతే. ఇంకేమన్నా సైలెంట్ గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, ఉమ్, అక్కడ అయిపోతుంది అది. ఉమ్. ఆమె మాట అంటున్నారంటే గ్రేటే. అంత సైలెంట్ ఉన్నారు ఇక్కడ. నేను మాట ఆహా, కూడా అనను. ఆమె మాట అనదు, మేము ఉమ్, అనుకున్న తర్వాత, నేను అన్న తర్వాత ఇక నేనే పెద్ద మాట అనిస్తాను అన్నాక వెళ్ళిపోతుంది. ఇంకా ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత రాదు కాసేపు వరకు, ఎట్లాగో ఉమ్, కొంతసేపు తర్వాత వచ్చేసి నేను కోపంలో ఉంటాను, నేను అన్నం ఉమ్, తినను. ఒక లంచ్ ఉమ్, ఏమైనా లంచ్ స్కిప్ చేసేస్తాను, ఉమ్, కూర్చుంటాను అట్లా నా పని చేసుకుంటూ కూర్చుంటాను సిస్టమ్ మీద. ఉమ్. వచ్చేసి నా ఎదురుగా స్టూల్ వేసుకుని కూర్చుంటే ఇట్లా చూస్తుంటుంది నా ఫేస్. మీలాగే ఆయన కూడా నవ్వేస్తారు. నాకు ఎంత కోపంలో ఉన్నా నాకు ఎట్లా పిచ్చి నవ్వు వస్తుంది, నేను చూసి నవ్వేస్తాను అనమాట. నేను నవ్వను ఓకే. కాదు, ఎందుకు నవ్వుతానో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఉమ్, మరి వేరే వాళ్ళతో కోపంగా ఉన్నప్పుడు నాకు అట్లా నవ్వు రాదు, వాళ్ళతో ఓకే. అట్లనే సీరియస్ గా అవుతాం. కానీ బట్ తను మాత్రం వచ్చి చూసిందంటే నవ్వు వచ్చేస్తుంది నాకు. ఓకే. ఒక 1 minute కూడా నేను వితౌట్ నవ్వు కూడా ఉండలేను. ఓకే. తర్వాత సరే రా చేయగడుకో తినేసి అని చెప్పేసి అంటారు, ఉమ్. అంతే అక్కడే. ఒకవేళ ఆమెకు కోపం వస్తే మీరేం చేస్తారు? ఆమెకి అసలు కోపం రాదండి. కోపమే రాదా? రాదు, అదే కదా. లేదు, అల్లు అర్జున్ మూవీలో ఆమె శృతి హాసన్ కి కోపం మీద ఇన్సైడ్ లాగా ఆమెకి లోపల ఇన్సైడ్ ఉంటది. కరెక్టే. అసలు ఏం రాస్తున్నారండి హెయిర్ కి? ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు? సీక్రెట్ చెప్పొచ్చు కదా. ఏముండదండి సీక్రెట్. అంటే ఉమ్. అది మా అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య వాళ్ళకి అందరికి పెద్ద లాంగ్ జీన్స్. ఓకే. బై జీన్స్ వచ్చింది అంతే. బై జీన్స్. ఓకే. కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నిజంగా కపుల్ అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎంత చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నారో ఇంట్లో కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా సార్లు వీడియోస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు కొత్త ఛానల్స్ లో ఎక్కువగా. సో వాళ్ళకి ఇంట్లో కూడా అలానే చెప్తూ ఉంటారా మీరు? వాళ్ళైతే అమ్మ నువ్వు చెప్పి చెప్పి అలవాటైపోయింది. పాపం లేదండి, చాలా మంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు కమెంట్ పొద్దున కూడా వచ్చింది. ఉమ్, మీరు మేము చాలా నుంచి మీ రీల్స్ చూస్తున్నాం కానీ బట్ మీరు నాకు ఒకసారి నాకు డౌట్ వస్తుంది, మీరు ఇంట్లో ఇట్లా ఉంటారా, రీల్స్ లైక్స్ గురించి ఇట్లా చేస్తున్నారా ఉమ్, అని చెప్పేసి అని, వ్యూస్ లైక్స్ గురించి చేస్తున్నారా అని కమెంట్ ఇంత కూడా వచ్చింది. ఉమ్, అయితే మేము ఏంటంటే అండి, ఉమ్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నట్టే అనుకోండి, అదే రీల్స్ మనం చూస్తున్నారు. ఇలానే ఉంటాం కదా, కెమెరా పడేద్దాం పక్కన, జనాలు కూడా చూస్తారు. అయితే మా పిల్లలకి దేవుడి దయ వలన అసలు ఇవన్నీ మేము చేసేది, మీ పిల్లలు ఫస్ట్ అది చేస్తున్నారా, పాటిస్తున్నారా అని అడుగుతారు మమ్మల్ని. ఉమ్, మా పిల్లలకి అసలు అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచే మేము ఇవన్నీ పద్ధతులు చెప్పేసుకుంటే పెంచేసాం. ఉమ్, ఇది మేము చేసేది వేరే పిల్లల గురించి, ఉమ్, సమాజంలో ఉన్న పిల్లలు చూసి మారుతారని చెప్పి చేస్తున్నాం. నా పిల్లలకి అది అవసరం లేదు. ఉమ్. నేను ఎథిక్స్ చెప్తున్నాను, అవి ఉమ్. ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కేస్తున్నాయి వాళ్ళకి. ఆల్రెడీ చిన్నప్పటి నుండి చెప్పి చాలా ఉన్నారు కాబట్టి ఆ చెప్పినవి ఇప్పుడు బయట చెప్తున్నారు అంతే. అన్నమాట. సో అదే ఓకే. నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ జంజాబడ్డీలో నేను కమెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడిని. ఉమ్, ఇప్పుడు నేను ఒక్క కమెంట్ కూడా రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఉమ్, నేను ఒక కమెంట్ కి రిప్లై ఇవ్వడము, వాళ్ళు ఏదో మాట అనడం, అవును. నేను మళ్ళీ దాన్ని రిప్లై ఇవ్వడం, అట్లా చాలా సార్లు కొన్ని హాట్ గా కమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం మేము. ఉమ్, అక్కడ కూడా నాకు కొంచెం ప్రాబ్లం ఏందేమో అని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను ఎవరికి ఇవ్వట్లేదు. ఉమ్, సరే వాళ్ళు కమెంట్ పెడుతున్నారు, చూస్తున్నారు. కమెంట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే క్రియేటర్ గురించి తక్కువ అండి నేను చెప్పేది, అంటే ఉమ్, హెల్ప్ అయ్యేది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనం వీడియో చేస్తాము, దాని కమెంట్ వచ్చింది ఉమ్, అంటే క్రియేటర్ కి తక్కువ హెల్ప్ అవుతుందేమో, కానీ ఆ కమెంట్ జనరల్ గా ఏంటంటే ఒక మనిషి తన భావాల్ని బయట పెట్టుకుంటున్నాడు. ఉమ్, ఉమ్, సో మేము కమెంట్ ని, మా వీడియోకి కమెంట్స్ వస్తున్నాయంటే నాకు ఎక్కడ హ్యాపీ అవుతుంది అంటే, వాళ్ళు వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఒపీనియన్స్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అవును. అది నేను వాళ్ళ గురించి వదిలేస్తాను అనమాట. నేను ఉమ్, నేను ఉమ్, దానికి రిప్లై ఇచ్చానంటే మళ్ళీ దానికి ఏదో మధ్యన ఇద్దరు మధ్యన నలుగురు మధ్యన నేను ఎంటర్ అయ్యి వాళ్ళ డిస్కషన్ బ్లాక్ చేసినట్టు అయిపోతుంది, వాళ్ళ ఉమ్, ఒపీనియన్ ని బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. అవును. సో కమెంట్స్ ఎప్పుడన్నా సరే జనరల్ గా పబ్లిక్ గురించి వదిలేయడం బెటర్ అండి నన్ను ఉమ్, అడిగితే. ఓకే. సో జనరల్గా యూట్యూబ్ అంటేనే కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఒక వీడియో చూసి వదిలేసే వాళ్ళు ఉండరు. అండ్ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. మీ వీడియోస్లో రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంట్లో అయినా ఎప్పుడైనా బాగా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను, నెగిటివ్ కామెంట్స్, ఇంత మంచి కంటెంట్ చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అనేది అనమాట. అనేది జనాలు అంటుంటారు వదిలేసి అని చెప్పేసి అని, ఉమ్, చాలా అండి డిప్రెషన్. అంటే వాళ్ళు ఎంత వల్గర్ గా ఇస్తుండే, దాన్ని తిట్టుకుంటూ పెడుతుండేమాట. ఉమ్, నేను అంత తప్పేం చేశాను, నేనేమన్నా అన్నానా, నా వీడియో చూడని చెప్పి నేను పీక మీద నేను కత్తి పెట్టి చూపించాను, ఉమ్, నీకు ఇష్టం లేకుండా చూడకు. కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ ఎందుకు, నాకేంటంటే
మన వీడియోస్ అన్ని ఫ్యామిలీ అందరు చూస్తారండి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళ కమెంట్స్ చదివితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి అనవసరంగా ఓకే ఇలాంటి బ్యాడ్ వర్డ్ కూడా ఉంది కదా అని నేర్చుకుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిట్లు అవన్నీ తెలియదు, వాళ్ళకి అసలు ఈ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయని కూడా తెలియదు, వాళ్ళు చదువుతారు. ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుతారు, కమెంట్స్ ఏమొచ్చినాయి మేము చేసిన వీడియో కానీ చూస్తే దాంట్లో ఇవి వచ్చినాయి అంటే ఎట్లుంటాయండి. సో బట్ చెప్పాలంటే నాకు స్టార్టింగ్ లో ఒక 10% నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి, బట్ అవి గ్రాడ్యువల్లీ దక్కుకుంటా. ఇప్పుడు అది 1-2% ఈ పరంపర జీవితం అంటే ఇదే కదా, అసలు నెగిటివ్ కామెంట్స్ లేవు చెప్పాలంటే, చాలా అసలు ఎందుకంటే అన్ని వాళ్ళు పాజిటివ్ గానే వస్తాయి. నెగిటివ్ కామెంట్ పెట్టాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే ఇంతమంది పాజిటివ్ కామెంట్ గా నేను పెట్టాను అనుకోండి నేనే విధవనైపోతాను అనుకుంటారు వాళ్ళు, అందుకే వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినా రిప్లై మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలే ఇచ్చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఈ రోజు నిన్నటి దాన్ని కూడా అట్లనే అయింది. ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు, వేరే తను పిచ్చిగా తిట్టేశాడు. మళ్ళీ ఇంకో జీవితం అని కూడా ఒకరు పెడితే ఒక ఆవిడ పిచ్చిగా తిట్టేసింది అతన్ని. అసలు వాళ్ళు అంత కష్టపడి కంటెంట్ చేస్తుంటే మీరు నెగిటివ్ కామెంట్ పెట్టారంటే నాకు అర్థమే అనుకోవాలి, ఆమెనే తిట్టేసింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, భక్తి గురించి కానీ, సొసైటీలో పిల్లల్ని ఇలా పెంచాలని కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలని కానీ, అంటే ప్రతిదానికి అర్థం పరమార్థం అంటారు కదా, అలా ముందు ఒక స్టోరీ చెప్పి వెనకాల నీతి చెప్తూ వస్తున్నారు. ఈ కాన్సెప్ట్లన్నీ మీకు ఎలా తెలుసు, ఎక్కడ రాస్తున్నారు, ఏదన్నా ఆర్టికల్స్లో చదవడం? నేను ఉన్నది చెప్తున్నాను, దీంట్లో నుంచి నేను 50-75% నేను వేరే దగ్గర నుంచి కంటెంట్ తీసుకునేది ఉంటది. కాకపోతే మనం ఆ కంటెంట్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్స్పైర్ అవ్వడం అంటారు, నాట్ కాపీ. దాన్ని మనం తీసుకొని మన వ్యూవర్స్ కి, మన పిల్లలకి, మనోళ్ళకి అర్థమయ్యేలాగా దాన్ని ఎట్లా ఉంటే బాగుంటుంది, ఆ స్క్రిప్ట్ ని నేను రీరైట్ చేసుకుంటాను. నేను దాంట్లో ఏం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏది డిలీట్ చేయాలి నేను చూసుకుంటున్నది. అది ఫైనల్ గా నేను మార్నింగ్ లేచేదే 3:30-4 o'clock లేచి నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. ఆ టైంలోనే పీస్ఫుల్ గా ఉంటుంది నాకు మంచిగా. సో మొత్తం చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుని ఈమె చూపిస్తాను, గౌతమి చూడు ఇది నేను పెట్టాను, ఇది ఎట్లా ఉందో ఒకసారి చూడండి. తను చదువుతుంది, చదివిన తర్వాత వద్దు ఇక్కడ ఈ వర్డ్ వద్దు, ఈ వర్డ్ వాడితే వేరేళ్ళకి ఇబ్బంది అవుతుంది, దీనికోసం ఈ వర్డ్ వాడదాము అని చెప్పి తన ఐడియాస్ ఇస్తుంది. మళ్ళీ ఫైనల్ గా ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాం. సో ఏది చేసినా సరే ఒక మెసేజ్ మనం ఇచ్చిన తర్వాత మన త్రూ, మన వర్డ్స్ వాడే వర్డ్స్ త్రూ వేరేళ్ళకి ఇబ్బంది కలుగుకుంటూ ఉండాలని చూసుకుంటాం మేము. సో డెఫినెట్ గా చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. తర్వాత ఒక మేబీ ఒక 25-30% నా ఓన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే మా ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ ని అది తీసుకొని దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నేను ఒకటి జీవితం ఇంటి దగ్గరలో ఒకటి ఈ బ్యాంకెట్ హాల్స్, వెడ్డింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం బ్యాంకెట్ హాల్ తీసుకొని కన్వెన్షన్ సెంటర్స్ బుక్ చేసి ఖర్చు పెడుతున్నాం కదా, మీరు అది వీడియో చూసుంటారో లేదో నాకు తెలియదు. సో దాని గురించి కూడా మా కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, మేము ఒక ఫంక్షన్ కి అటెండ్ అయిన తర్వాత మాకు ఆ ఫీలింగ్ అక్కడ వచ్చింది. మంచి కంటెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం ఎవ్రీడే మన ముందు జరుగుతున్న సంఘటనల్ని, మన ఇన్సిడెంట్స్ మనము ఎంత చక్కగా చూపిస్తున్నాం అనేది ఎగ్జాక్ట్లీ మనం అప్పుడే మనం జనాలకు రీచ్ అవ్వగలుగుతాము. మనకు అవుతుంది కదా మన. ఇప్పుడు నాకు నిన్న ఒకటి అయింది ఇన్సిడెంట్, నేను అది పొద్దున్న మార్నింగ్ లో స్క్రిప్ట్ రాసుకున్నాను, ఒక 2 days లో నేను మళ్ళీ అది వీడియో కిందకి పెట్టేస్తాను నేను, ఎందుకంటే అది దాని త్రూ జనాలకు మెసేజ్ వెళ్తుందని నాకు తెలుసు నాకు. సో అట్లా మేము ఏదైనా సరే, మేము కంటెంట్ ఏమున్నా సరే ఆ మిగతా 25-30% అంతా కూడా మన రోజు ఎవ్రీడే జరిగే ఇన్సిడెంట్స్ ని తీసుకొని నేను స్క్రిప్ట్స్ కింద మార్చుకుంటాను. మరి ఎడిటింగ్, థంబ్నెయిల్స్, ఇవన్నీ SEO వర్క్ ఇవన్నీ ఎవరు చేస్తారు? థంబ్నెయిల్స్ అయితే నేనే డిజైన్ చేసుకుంటాను, ఎందుకంటే నేను 30 years నుంచి అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను బ్రోషర్ డిజైన్ చేయడం, లోగోస్, పోస్టర్స్, ప్యాకేజింగ్ డిజైన్ ఇవన్నీ చేస్తుంటాను నేను. సో నాకు ఐడియా ఉంది కాబట్టి థంబ్నెయిల్ చేసుకుంటాను. ఎడిటింగ్ మాత్రం నేను మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తాడు. ఓకే, కంప్లీట్ గా ఇంట్లో నుండి బయటకు అయితే ఏ వర్క్ ఇవ్వట్లేదు, ఇంట్లోనే చేసేస్తున్నారు అన్ని. కరెక్ట్. అంటే నేను జంజాబాద్ ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు టీమ్ ని పెట్టుకుందాం ప్లాన్ లో ఉండే, అప్పుడు మొత్తం సపరేట్ గా ఆఫీస్ సెటప్ పెట్టి చేద్దాం మొత్తం అని. కానీ అనుకోకుండా అది అట్లా ఆగిపోయింది కాబట్టి ఇంకా ప్రస్తుతం మళ్ళీ మేము స్క్రాచింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట నుంచి స్టాఫ్ ని తీసుకొచ్చి పెట్టుకొని టీమ్ రన్ చేయడమే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని రాస్తున్నారు కదా, ఒక దాని నుండి స్ఫూర్తి తీసుకున్న కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒక స్విగ్గీది డెలివరీ బాయ్ వస్తే ఆయనకి డెఫ్ అండ్ డమ్ ఉంటారు, సీరియస్ అవుతారు, అలా మిమ్మల్ని బాగా కదిలించి చేసిన కాన్సెప్ట్ ఏంటి? ఇద్దర్లో ఎవరైనా సరే. అది స్టార్టింగ్ మళ్ళీ పెళ్ళి అని ఒకటి చేసాము, అది చాలా రీచ్ అయింది. చాలా. అదేంటండి కాన్సెప్ట్? అంటే నేను చూసానా లేదా కూడా. జంజాబాటిలో ఉండండి, అది షార్ట్ ఫిల్మ్ ఉండే 10 minutes. అది ఎంత బాగుండేనంటే మేము చేసాము, మేము నాకు అది కూడా దగ్గర 1 million views కి టచ్ అయింది అనమాట. అప్పుడు 9,87,000 కి వ్యూస్ దగ్గర బ్లాగ్ అయింది ఛానల్. దాంట్లో ఏంటంటే అసలు మేము కామెడీ చేసే వాళ్ళము, ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టినప్పుడు జనాలందరూ కామెడీ అనుకొని చూసారు. 10 minutes షార్ట్ ఫిల్మ్, బట్ ఫస్ట్ 5 minutes నవ్వుకున్నారు, లాస్ట్ 2 to 3 minutes ఏడ్చారండి. అండ్
90% పీపుల్ ఏడ్చారు. అంటే వాళ్ళ కమెంట్స్ మీరు చదివితే తెలుస్తుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఏదో కామెడీ చేస్తున్నారు, కామెడీ ఉంటుంది అనుకుని నవ్వుకుందామని చూసాం కానీ బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడుస్తామని చెప్పేసి అని, మీరు ఏడ్పించేస్తారని చెప్పేసి అని. మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియో ఉండండి, నిజంగా చాలా బాగుండేది. ఏంటి కాన్సెప్ట్ దేని మీద? అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది అనమాట. సో మనం బయటకు వెళ్ళి తిందాము ఈరోజు అది ఇది అని చెప్పేసి అని అంటే, నేను ఒకసారి తను ఇట్లా చూసేసి సరే తిందాం పదా అని చెప్పేసి అని అంటాను. సో అన్న తర్వాత ఈవినింగ్ అది రెడీ గిడీ మొత్తం అయిపోయినాక మనం బయట తిందాం అని ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి అని అంటాను. మొత్తం రెడీ అయిపోయినాక తను రెడీ అయిపోయిన డోర్ ఓపెన్ చేయగా బయట నేను చాపేసేసి ఫుడ్ అంతా పెట్టేసి ఇక తిందామని చెప్పేసి అంటే, అదేంటి బయట తిందా, ఇది బయటనే కదా మరి బయట తింటాను అని చెప్పేసి అంటాను. సో అదంతా కామెడీ వరకు తీసుకొస్తాను. నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అంటే మరి క్లారిటీతో చెప్పాలి కదా. బయట తిందామని అంటే హోటల్ ఏందని చెప్పాలి కదా. బయట అంటే మనం ఆరు బయట పెట్టుకుని తినామని అంతవరకు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి నేను మెసేజ్ ఓరియంటెడ్ ఏం చేస్తానంటే, సరే కూర్చొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసానండి. ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ, నేను నా చేత నీకు వంట చేసి పెడితే దాంట్లో ఎంత బాగుంటుంది ఫీల్ చూడు. అక్కడ వెళ్తాం హోటల్లో, ఎవరో షెఫ్ చేస్తాడు, వాడు చేసింది మనం తినేసి వావా అనుకుంటూ కూర్చుంటాం, ఏమొస్తుంది చెప్పు. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకొని అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాను. నాకు ఎందుకు అంటే నా చేత వంట చేసి పెట్టడం నాకు ఇష్టము. ఎందుకంటే ఆడవాళ్ళు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు వాళ్ళు నరకానికి దగ్గర వరకు వెళ్ళేసి, చావు దగ్గరికి వెళ్ళేసి వస్తారు బిడ్డ ప్రాణించినప్పుడు. అట్లాంటిది నేను ఆడవాళ్ళు అంటే నాకు ఇష్టం. దాంట్లో అంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను నా చేతోని ఇవన్నీ చేయడం, నాకు ఆ కంప్లీట్ చాలా బాగుంటుంది డైలాగ్ వైజ్. అన్ని చేసినాక తను మొత్తం ఏడుస్తుంది అనమాట. ఓ ఇంత ఫీలింగ్ ఉందా నా మీద ఇది అని చెప్పేసి అని. లాస్ట్ లో తను అంటది అనమాట, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అని. ఆ డైలాగ్ ఖచ్చితంగా అందరూ ఏడ్చేస్తారు. అండ్ మేము హైలైట్ ఏంటంటే మేము అక్కడ నిజంగా ఏడ్చేస్తాం మేము. ఓకే, అదే కొన్ని వీడియోస్ లో అయితే మీ ఎక్స్ప్రెషన్స్ నిజంగానే ఏడుస్తుందా ఈమె అని డౌట్ వచ్చేస్తుంటది అనమాట. మేము మాక్సిమం చాలా డీటెయిలింగ్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఆ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనే దాంట్లో అయితే మేము నిజంగా ఏడ్చాము, నిజంగా అయిపోయింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ నిజంగా ఏడ్చుకుంటే డబ్బింగ్ చెప్పాము. అంటే ఆ వాయిస్ దానికి మ్యాచ్ అవ్వాలి కదా. అండ్ నిజంగా మనం అవుట్పుట్ ఇవ్వగలిగామనంటే ఆ ఫీల్ ఉండే మాలో, ఆ ఫీల్ ఉండే. అంటే ఒక ఆడది అంటే నాకు ఏదైతే రెస్పెక్ట్ ఉండేనో ఆ ఫీల్ థింగ్ చేసాం కాబట్టి నేను ఏడ్చాను. సో ఒక ఆడదాని గురించి ఇంత మంచి ఫీలింగ్ ఉందా నీకు అనేది తనకు ఆ ఫీలింగ్ వచ్చి తను కూడా ఏడ్చేసింది. సో అది మేము లైఫ్ లో మరవలేమండి అసలు మేము. అది చాలా మంది అడుగుతారు అసలు అది ఎంత బాగుందంటే మేము ఎన్నిసార్లు చూసాము అని చెప్పేసి అంటుంటారు. ఓకే, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన, అసలు మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 21 years అండి. 21 years అవుతుంది. ఎలా మీ పెళ్ళి అసలు? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ అండి. వెరీ లవ్ మ్యారేజా? 13 days లవ్ అండి మాది. జస్ట్ 13 days లవ్వా? అదేదో మూవీ వచ్చినట్టుంది, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని. ఇప్పుడు 13 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని తీయలేము. బట్ అసలు నాకు చెప్పాలంటే నా టేస్ట్ అని కాదండి, నా చాయిసే కదా. అదే ఎప్పుడు ఆపోజిట్ వాళ్ళు రిపెల్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు అని చెప్తుంటారు కదా. అది మనస్తత్వం యాక్చువల్ గా తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ లుక్ వైజ్ అయితే ఉండాలి కదండి. మనం ఫస్ట్ మనిషిని చూసి అట్రాక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మనస్తత్వం తర్వాత తెలుస్తుంది మాట్లాడుకున్న తర్వాత. బట్ నాకు తన లుక్ వైజ్ కూడా నచ్చలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అంత అందంగా ఉన్నారు కదండి. ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు, ఆ టైంలో మీరు చూస్తే మీరు అదే ఉన్నారు. ఎట్లా అంటే హెయిర్ పొడుగుంటేది కానీ బట్ ఒత్తిగా ఇట్లా ఆయిల్ తోని ఇట్లా దువ్వుకొని వచ్చేసి, అంటే ఇంట్లో అమ్మాయిలు అలానే ఉంటారు బేసిక్ గా. లూజ్ లోడాస్ డ్రెస్ వేసుకుంది, లూజ్ లోడాస్ డ్రెస్ అసలు ఫిట్టింగ్ లేదు. ఈ వీడియో చూస్తే అమ్మాయిలు అందరు మిమ్మల్ని తిడతారు, ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలు అలానే ఉంటారు. ఇంట్లో కాదు కదా, వచ్చింది. అంటే ఎవరు మమ్మల్ని చూడాలి, మేము హ్యాపీగానే ఉన్నాం కదా అనేసి అనుకున్నాను. అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తుంటే మంచిగా రెడీ వస్తారండి, ఈ అట్లా కాదు. వచ్చేసింది అట్లనే. సేమ్ ఆఫీసా? అంటే నేను అక్కడ జాబ్ చేసేవాడిని, తనేమో ట్రైనింగ్ జాయిన్ అయింది. ఓకే, తను జాయిన్ అయిన నేను 1-2 days లోనే నేను రిజైన్ చేస్తాను ఆఫీస్ కి అక్కడ. అయ్యో, కానీ కారణం మాత్రం నేను కాదు, అందరూ అడుగుతారు. అయితే తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత కూడా 2-3 సార్లు తను కలిసాను, బస్ స్టాప్ లో దాంట్లో కలిసాను. కానీ ఎందుకు కలవాల్సి వచ్చింది అసలు? యాక్చువల్ గా రీజన్ నేను చెప్పకూడదు, వీరలు అవుట్ అవుతారు. దాని వెనకాల కొంచెం స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈమె ఎందుకు కలవాల్సి వచ్చిందని, వేరే వాళ్ళ రీజన్ గురించి ఈమెను కలవాల్సి వచ్చిందని. బట్ కలిసిన తర్వాత ఈమెతో నేను కొంచెం క్లోజ్ గా మాట్లాడాను. ఒక రోజు తను అడిగింది అనమాట, నాకు స్కెచింగ్ చేసేది అనమాట. అంటే అక్కడ ట్రైనింగ్ జాయిన్ అయ్యి నాకు మంచి పెన్సిల్స్ కావాలని అంటే, నేను తీసుకెళ్తా పదా నేను అని మంచి స్టేషనరీ అని చెప్పేసాను. అంటే లేదు నాకు చెప్పు, నేను తీసుకుంటాను. అయితే నీకు అక్కడ వెళ్ళలేవు, నేను తీసుకుని వెళ్తా అని చెప్పేసాను అనమాట. అయితే లేదు బైక్ మీద కూర్చొని మా చిన్న వాళ్ళు చూస్తే బాగుంటది అని చెప్పేసి అన్నతాను. అయితే మీ చిన్న పని ఏం లేదు, నువ్వు ఎక్కడ పోతున్నావు, నేను చూసుకోవడానికి ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసానంటే సరే అని కూర్చుంది.
నిజంగా చిన్న వచ్చాడా ఏంటి? రాలేదు కదా. చిన్న వచ్చినా బాగుంటుండండి, ఆ. ఎందుకంటే వెళ్ళిపోయేదేమో. ఇప్పుడు ఆమె నా పక్కన నా బైక్ మీద కూర్చొని ఎట్లా కూర్చుంది, నేను నడిపిస్తున్నా, ఆమె కూర్చుంది, మా మధ్య ఇంక ఇద్దరు కూర్చోవచ్చు. ఓకే. సో అప్పుడు అనిపించింది వీళ్ళు చిన్న వచ్చినా తీసుకెళ్ళిపోతుండేను, కానీ నాకు పరుగు పోయినట్టే ఆ రోజు. నేను నడిపిస్తున్నాను, ఆమె వెనకాల ఇట్లా కూర్చొని. ఓకే. అయితే అక్కడ వరకు అట్లా కూర్చొని టచ్ కూడా చేయలేదు. ఉమ్, తర్వాత నేను స్టేషనరీ తీసుకెళ్లి ఆమెకి పద్మావతి స్టేషనరీ అని నారాయణగూడలో ఉంది, చాలా ఫేమస్. తీసుకెళ్లి మొత్తం పెన్సిల్స్ అవి కొనిస్తే డబ్బులు ఇస్తుంటే డబ్బులు వద్దొద్దు అని చెప్పేసి అన్న. వద్దొద్దు, నాకు నీ డబ్బులు ఎందుకు అని అంటే, కాదు నేను కూడా ఆర్టిస్ట్నే, సో నాకు ఒక ఆర్టిస్ట్ అంటే నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, సో నా తరఫు గిఫ్ట్ అనుకో అని చెప్పేసి అని డబ్బులు తీసుకోలేదు. ఉమ్, సో అట్లా కలిసాను. తర్వాత నేను తొందరగా వెళ్ళాలి, రేపు నాకు వరలక్ష్మి వ్రతం ఉంది, నేను తండుకోవాలి రేపు, అవన్నీ నేను చెప్పేసి అంటే నాకు అప్పుడు అనిపించింది, సరే ఇట్లా చూస్తున్నా కదా నేను ఒకసారి ఆ వరలక్ష్మి వ్రతం చీర కట్టుకున్న సెట్లు చూద్దాం అనుకుని చిన్నగా మైండ్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఉమ్, తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాను. నెక్స్ట్ డే నేను ఈవెన్ చూద్దామని వచ్చినాను, వరలక్ష్మి వ్రతం కదా చెప్పిన చీర కట్టుకున్న సెట్లు ఉంటుంది చూద్దాం ఆలోచన వచ్చిన నేను. ఉమ్, వచ్చి నేను మోడల్ హౌస్ పంచగుట్ట దగ్గర నిల్చొని ఉన్నాను, రోడ్ క్రాస్ చేయాలి, ఇటుపక్క నిల్చొని ఉన్నాను, అట్టించి ఆమె నడుచుకుంటూ వస్తుంది. ఉమ్, అబ్బా, ఆ రోజు ఎంత బ్యూటిఫుల్ ఉండేనంటే నిజంగా చెప్తున్నానండి, ఉమ్, అసలు అది చూస్తే ఆ రోడ్ క్రాస్ చేయడానికి 20 seconds పడుతుంది అనుకుందాము. ఉమ్. అక్కడి నుంచి ఇక్కడ రోడ్ క్రాస్ చేసి వచ్చే లోపల నేను డిసైడ్ అయిపోయానండి, పెళ్ళి అంటే చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటా అని. ఆ 20 seconds నా లైఫ్ ని మార్చేసిందండి. జులై మూవీలో ఆయన ఇలియానా కనిపిస్తుంది కదా, ఫస్ట్ సెకండ్ హాఫ్ లాగా. Exactly అండి, కరెక్టే. Yes, yes, exactly అంతే. డ్రెస్ వేసుకొని కర్టెన్ లో కలిసి నిన్నటి వరకు కట్టన్ వెనకాల ఉన్న కట్టన్ బయట ఏంటి ఇంత అందంగా ఉన్నావు? కానీ అమేజింగ్ అండి ఆ 20 seconds. అప్పటివరకు నాకు ఈ అమ్మాయి ఫీలింగ్ లేదండి అసలు, కానీ ఆ రోజు దేవతలకు కనిపించిందండి. ఎందుకు నేను ఈ అమ్మాయి, ఎందుకంటే అప్పుడు నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి అమ్మాయి అంటే జీన్స్ వేసుకోవాలి, మినీస్ వేసుకోవాలి, ఆ ఫీల్డే ఉండే నేను. పబ్ కల్చర్ అట్లాంటి ఉండే, నేను పబ్ కూడా వెళ్తుండే నేను వీక్లీ వన్స్ ఒకసారి. కానీ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు ఈ అమ్మాయిని చేసుకోకూడదు, ఈ అమ్మాయిని చేసుకుంటే మంచిగా లక్షణంగా ఉంటాయి కదా, మన అమ్మకు కూడా నచ్చుతుంది కదా, అది ఇది అని చెప్పేసి అని ఫీల్ అయిపోయి ఆ 20 seconds డెసిషన్ తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పాను, రేపు నేను కలవాలి, నీకు అర్జెంట్ కూడా చెప్పాను అని చెప్పేసి అని ఆమెని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ కలిసి ప్రపోజ్ చేసేస్తాను. ఓకే. కత్తి ఏదైనా ఉంటే వెంటనే పొడి చేసేవారేమో నాకు తెలిసి. కానీ నేను ఆమెకి కలువు, నాకు రేపు నీకు తను అర్జెంట్గా మాట్లాడిందంటే నాకు కూడా ఇంత ఒకటి మాట్లాడింది అని చెప్పేసి తను కూడా యాక్చువల్లీ అడగాలనుకుంది, ఎందుకు నన్ను కలుస్తున్నావు, రీజన్ ఏంటి అని అడుగుదామని నిలదీద్దామని అని కూడా డిసైడ్ అయిపోయింది. అయితే రేపు నేను ఒకటి అడగాలని చెప్పేసి తను కూడా డిసైడ్ అయిపోయింది. బట్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ప్రపోజ్ చేసిన తర్వాత నేను కూడా ఇదే అడదాం అనుకున్నాను, నువ్వు ఎందుకు నన్ను కలుస్తున్నావు, ఇది చేస్తున్నావు, బట్ నాకు కూడా ఓకే నువ్వు ఇష్టమే, కానీ కాకపోతే నేను మాత్రము మా చిన్నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు చెప్తేనే నేను చేసుకుంటాను పెళ్ళి, ఫస్ట్ వాళ్ళని ఒప్పించు అని చెప్పేస్తున్నది. అక్కడ 13 days లో బ్రేక్ అయింది నాది. ఓకే. తర్వాత నేను వీళ్ళ చిన్నాన్నకు చెప్పడము, వీళ్ళ చిన్నాన్న ఈమెను ఇక్కడ నుంచి విజయవాడ పంపించేయడం. అయ్యో. ఓకే. వాళ్ళు అర్జెంట్గా వాళ్ళ అమ్మని పిలిపించేస్తాడు, వదిన వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, మీ అమ్మాయి ఇక్కడంతా ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయిండ్రు. తర్వాత ఒక 1 month పట్టిందండి, నా గురించి వాళ్ళంతా తెలుసుకున్నారు, వీళ్ళ చిన్న వాళ్ళు, అబ్బాయి ఎట్లా అంటాడు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ గా మమ్మల్ని పిలిచి మళ్ళీ నాతో ఒక 3-4 గంటలు ఇంటర్వ్యూ చేసి నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు అంతా ఓకే అయిందా? ఓకే. మధ్యలో పెళ్లి చూపులు అలాంటివి ఉంటాయి కదా? పెళ్లి అదే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చూపులు అయినాయండి. ఓకే. ఎంగేజ్మెంట్ డైరెక్ట్ ఎంగేజ్మెంట్. ఇంకా పెళ్లి చూపులు ఎందుకు? ఆల్రెడీ చూసేసుకున్నారు కదా? చూస్తున్నాము, ఎంగేజ్మెంట్ అయింది దాని తర్వాత. ఓకే. పెళ్లి తర్వాత ఎలా ఉండేది? ముందులానే అనిపించారా లేకపోతే అనవసరంగా చేసుకున్నారా అని అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా ఇప్పటి వచ్చిందా? వరకు నాకు ఆ ఫీలింగ్ రాదు, డే బై డే ఇంకెక్కువ మంచి ఫీలింగ్ వచ్చింది నాకు. మంచి అమ్మాయిని చేసుకున్నాను, మంచి డెసిషన్ అని చెప్పేసి అని. అసలు ఆ రోజు నేను రోడ్ క్రాస్ చేసినప్పుడు చూసిన అమ్మాయిని ఎవ్రీడే ఒక డిఫరెంట్ దేవతలకు చూస్తాను నేను నిజంగా. తను రెడీ అయ్యే పద్ధతి అవి అమేజింగ్ అండి నిజంగా. ఆ విజయవాడకి మేము నా పెళ్ళైన తర్వాత పూజకి వెళ్ళాం అనమాట మేము. ఆ రోజు కూడా రెడీ అయ్యి ఆటోలో నాతో పాటు కూర్చుంది అనమాట. ఒక అమ్మవారితో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ అండి నిజంగా. అప్పుడు చికెన్ కర్రీ చేసి ఇచ్చేయండి. ఇంత పెద్ద హెయిర్ ఇక్కడ వరకు ఉండేదండి అమ్మాయికి. ఇప్పుడు కూడా అంతే ఉందిగా? తగ్గిపోయింది బాగా, మొత్తం పోయింది, సగం పోయింది. సినిమాకి వెళ్దాం కదా అంటే ఆల్మోస్ట్ 1 hour 15 minutes దూకుంటే కూర్చుండేది. సో చాలా ఇబ్బంది పడ్డది. ఓకే. తర్వాత మళ్ళీ ఇంకా తిరుపతిలో మొత్తం ఒకసారి మొక్కించుకున్న తర్వాత నుంచి ఇంకా కొంచెం ఇక ఇంత ప్రేమిస్తున్నారు కదా, గౌతమి గారిలో 2 మంచి విషయాలు 2 చెడ్డ విషయాలు చెప్పండి. చెడ్డ విషయాలు ఉండే కానీ ఇప్పుడు అవి లేవు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఏదొకటి మీకు నచ్చండి, చెడ్డది కాకపోయినా.
నచ్చేదంటే ఆమెకి నేను తీసుకెళ్ళి నేను స్టార్ హోటల్లో ఫుడ్ తినిపించుకొని తీసుకొచ్చినా సరే బియ్యం తింటదండి కూర్చొని. అది ఆడవాళ్ళకున్న లక్షణం అది. నేను తిన్ను కానీ మమ్మీ తింటారు. సో అంటే బియ్యం కడుగుతున్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతుంది, అలా 2 నోట్లో వేసుకుంటారు. ఇవి నువ్వు చేతులు అన్నం పెట్టుకొని తిన్నాక తీసుకొచ్చేసి తింటా అనమాట నేను. ఓ డిజర్ట్ లా ఫీల్ అవుతారేమో. సోంపు తింటాం కదా మనం, సోంపు అలాంటివి తింటాం కదా అట్లా. అట్లా ఒకటి తీసుకొని కట్ట కట్ట కట్టగా కూర్చుంటది. అయితే అది ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి. జంజాబడి ఛానల్ బ్లాక్ అయినప్పుడు నా మైండ్ బ్లాక్ అయ్యి అది మానేశాను. ఓకే. నిజంగా అంటే నేను స్ట్రెస్ కి తింటా, అది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ బియ్యం తినాలన్న క్రేవింగ్ ఉంటది అనమాట నాకు. అసలు అది పీక్ లో వెళ్ళిపోయిందో మరి ఏంటో అప్పట్లో, అది మొత్తం దాని మీద క్రేవింగ్ అనేది లేకుండా అయిపోయింది. సో అది పోయి నాకు ఈ మంచి జరిగింది అని అనిపిస్తుంది. ఇది కూడా ఒకటి మంచి జరిగింది అని. ఓకే. చెడులో మంచి విషయం అంటే ఏం చెప్తారు? మంచి విషయం అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అండి నిజంగా. ఐ మీన్ కోపం రాదు, ఒకరి గురించి చెడుగా ఎప్పుడు ఆలోచించలేదు. అంటే నేను ఒక మనిషి గురించి కోపం వచ్చేసి ఇట్లా నాకు బ్లడ్ ప్రెషర్ అయిపోయి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ లో తిట్టుకుంటుంటాను నేను. సెన్స్ ఉంటుంది ఆ ట్రాఫిక్ ఇట్లా అసలు చూసేసి కూల్ కూల్ అంటే. సో కోపం ఎవరి మీద రానమాట. ఇన్సైడ్ అండి అన్ని, ఇన్సైడ్ లోపల. ఓకే. జయచంద్ అది ఒక్కసారి కూడా అంటే ఆ కపటం అనేది చూడలేదు అనమాట నేను. ఓకే. జయచంద్ర గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? చెప్పిండి, ఏమన్నా పర్లేదు, అవసరమైతే చెవులు మూసుకోమని చెప్తాను. కోపం ఒకటే అండి, అదర్వైజ్ తన విషయంలో ఏముండదు. తను కూడా అసలు కైండ్ హార్ట్ అని నన్ను చెప్తున్నారు కానీ కైండ్ హార్ట్ నేను ఉండాల్సిన చోటే ఉంటా. అన్ని టైమింగ్స్లో అట్లా ఏముండను. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను మోల్డ్ అయిపోతుంటా. కానీ ఈయన అలా కాదు, కప్పటం అని లేకుండా ఉంటాను అని ఆయనకి నేను అనిపిస్తా, నాకు ఆయన అనిపిస్తారు. ఓకే. ఒకరినొకరు అసలు ఎక్కడ తగ్గట్లేదుగా. అంటే ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకోండి, నేను కొంచెం ఆలోచిస్తా, మనకి అవి వస్తాయా రావా అని కొంచెం ఉంటది కదా, ఒక 1 minute అన్న దాని గురించి ఆలోచించి సరేలే ఇంత కాకపోతే ఇంత ఇద్దాము, లేకపోతే ఎప్పుడు ఇస్తారని అడిగిద్దాము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ తన దగ్గర నుంచి నేను అవన్నీ క్వాలిటీస్ ఏం నేర్చుకున్నానంటే, ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా అసలు ఆలోచించకుండా ఇచ్చేయాలి. అవి ఎప్పుడన్నా రాని రాకపోని అది సెకండరీ థింగ్. ముందు వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఆ పని అయిపోవాలి. అది ఎప్పుడు నాకు చాలా తర్వాత చాలా చాలా అది మంచిగా అనిపించింది. నేను ఏ రోజు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి, ఎంత తీసుకురా బిరువాలో నుంచి అంటే నేను కూడా ఎందుకు ఇస్తున్నావు, ఎప్పుడు వస్తాయి ఏంటి అని అడిగింది లేదు. తీసుకురావడం, తన చేతిలో పెట్టేసేయడం. మళ్ళీ ఇచ్చారా ఇవ్వలేదా అని కూడా నేను అడిగేదాన్ని కాదు, ఎందుకంటే తను ఆ టైప్ మెంటాలిటీ అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు మా ఇద్దరి మధ్య అది వార్ నడుస్తుంది, కానీ ఆ డబ్బులు రావు. అవును. కానీ ఈమె డబ్బులు వెనకాలే ఇదవుతుంది అన్న ఫీలింగ్ ఈయనకు ఉంటుంది. ఎందుకు ఇదంతా నాకు? అందుకనేసి ఇంకా అడగరు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు అనమాట. సో బేసిక్ గా నేను ఆయనలో చెడు విషయం చెప్పమంటే మీరు అన్ని మంచి విషయాలు చెప్పుకొచ్చారు. యాక్చువల్గా అది కరెక్టే, తను చేస్తుంది కరెక్టే అని నాకు రీసెంట్గా కూడా చాలా రియలైజ్ అయ్యా. ఎవరికన్నా నిజంగా వాళ్ళు దీంట్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు అని అంటే, మన దగ్గర ఉంది అని అంటే డెఫినెట్గా హెల్ప్ చేయాలండి. అది రానివ్వండి, రాకపోనివ్వండి, మనకు దేవుడు చూస్తానే ఉంటాడు. మనం ఒకసారి చేస్తే మనకి 10 ఇస్తారంటారు. ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి, అది తర్వాత సంగతి. కానీ డెఫినెట్గా అది మాత్రం చేయాలి. మనం చేయగలిగిన పొజిషన్లో ఉన్నాము అని అంటే చెయ్యాలి అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను రీసెంట్ గానే. ఓకే. సో నేను ఆ సిచ్యువేషన్ చూసాను, ఒకసారి ఫేస్ చేశాను, కాబట్టి అనిపించింది జేసీ చేసేది నిజంగా చాలా చాలా మంచి పని చేసేది మాత్రం డెఫినెట్లీ. అంటే నేను ఎప్పుడు లోపల కొంచెం ఇదయ్యేదాన్ని, డబ్బులన్నీ వచ్చినాయని ఇలాగే పోగొడుతున్నాడు ఈయన, మా పిల్లలకే ఉంచుతాడు నాకే ఉంచుతాడు అని ఫీలింగ్ ఎప్పుడన్నా ఆడవాళ్ళంటే ఆబ్వియస్లీ ఉంటది కదా. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ నాకు నిజంగా లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి డెఫినెట్ గా, మాకో మా పిల్లలకైనా సరే. ఉన్నాయి కూడా ఎంత అంటే కోవిడ్ బిఫోర్ ఉన్న లైఫ్ వేరు, మేము ఆఫ్టర్ కోవిడ్ వేరు, టోటల్లీ డిఫరెంట్ అనమాట. అట్లాంటి దాంట్లో నుంచి కూడా మేము ఈజీగా ఆ స్ట్రగుల్లో నుంచి బయటపడ్డాము అని అంటే డెఫినెట్గా దేవుడు ఈయన చేసిన హెల్ప్స్ అన్ని చూస్తూనే ఉంటాడు. దానికి అనుగుణంగా మాకు ఆ దీంట్లో నుంచి తొందరగానే మమ్మల్ని
బయటికి తీసుకొచ్చాడు. అదే మనం మంచి చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది అంటారు కదా, సో అలా అనమాట. సో జేసీ గారికి ఎప్పుడైనా కోపం వచ్చినా ఆయన ఇంప్రెస్ చేయాలన్నా ఏంటి మీరు వండే వంటకం? తనకి ఇష్టమైందంటే నేను చేసే వంటల్లో ఎక్కువ చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టపడతారు తను. ఎప్పుడు నిన్న కూడా అసలు హోటల్లో చేసిన దానికంటే కూడా అద్భుతంగా చేసాం అనుకుంటూ తింటాను. ఓకే. అంటే రకరకాల ఫ్రైస్ చికెన్లోనే రకరకాలుగా చేస్తుంటాను అనమాట, డిఫరెంట్ గా. సో నిన్నైతే అసలు అసలు అద్భుతం, అసలు హోటల్లో కూడా ఇంత బాగుండదండి. మీరు ఏం చేసినా ఆయన అద్భుతమనే అంటారు. అంటే ఏం చేసినా నాకు నాన్ వెజ్ లో తనకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము. అది బోటి అలాంటివి మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారు అసలు. తెలంగాణ కదండి మేము. అసలు ఆవిడ అద్భుతంగా చేస్తారు. మరి బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఉన్నాయి, కానీ మా అమ్మగారు ఏమో తను మాతో పాటు రేపు వస్తారు. రేపు వస్తున్నారు తను. బట్ మొదలు నుంచి ఉంటే మనం ప్లాన్ చేసేదేమో మరి. ఓకే. కానీ మీరు ఆంధ్ర సెలబ్రేషన్స్, తెలంగాణ ఫెస్టివల్స్ అన్ని మిక్స్ కదా, ఇంకా మీరేమో ఆంధ్రవన్నీ చేస్తారు, బోనాలు మీరేమో ఇవన్నీ బోనాలు చాలా ఇలాంటివన్నీ. ఇష్టం అండి నాకు. మీకు ఇష్టమా? చాలా ఇష్టం ఆ కల్చర్ ఇదంతా. Okay. నేను పక్కా తెలంగాణ స్లాంగ్ కూడా మాట్లాడగలుగుతా. ఇప్పుడు మాట్లాడేస్తా. నాకు ఎవరైనా తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, నేను వాళ్ళ స్లాంగ్ లోనే మాట్లాడతా. కానీ మీరు విజయవాడ నుండి వచ్చి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారంటే గ్రేట్. నేను వచ్చి 3 20 years అయినా years కానీ అయిపోయింది కదా. అసలు అవ్వట్లేదు నాకు ఇక్కడ తెలంగాణ. చాలా సార్లు మాట్లాడినప్పుడు కొట్టినట్టు అనిపిస్తుందండి నాకు, నిజంగా అలా అనుకోవద్దు. బట్ అంటే ఆంధ్ర వాళ్ళు చాలా సున్నితంగా మాట్లాడతారు, అండి గారు ఇలా ఇచ్చి. తెలంగాణ వాళ్ళు ఏయ్ ఓయ్ అలాగా అంటే అంటే ఇక్కడ మాట్లాడే పద్ధతి అది. కానీ మాకేంటంటే ఏంటి వీళ్ళు ఇంత మాట అనేసారు నన్ను అన్నట్టు ఉండేది. అలవాటు చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది నాకు. మీరు ఎలా ఉన్నారో కానీ. స్టార్టింగ్ లో నాకు కూడా కొన్ని వర్డ్స్ అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి అర్థం చేసుకునేదాన్ని. ఓకే ఓకే ఓకే, సర్లే తిట్టలేదులే, నార్మల్ గానే ఉన్నా. కానీ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగి తెలంగాణ పెట్టి నేను ఎప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడాను నేను. అవును, ఇప్పుడు మీ స్లాంగ్ నార్మల్ గానే ఉంది. ఎట్లుందో అట్లనే ఆ స్లాంగ్ అంటే మాట్లాడతాను. వీళ్ళకి అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు అంట. ఓ అట్లా వీళ్ళకి ఆంధ్ర స్లాంగ్ బాగా అలవాటు Okay. అయిపోయింది. ఒకవేళ గౌతమి గారిని ఇంప్రెస్ చేయాలంటే మీరేం చేస్తారు? ఆమె బయటికి వెళ్ళే పర్సన్, సినిమాలకు వచ్చే పర్సన్, బయట తినే పర్సన్ అయితే కాదు, నాకు అర్థమైపోయింది. సో ఏంటి ఇంట్లో మీరు చేసే పని? ఇంట్లో తను ఇంప్రెస్ చేయాలంటే ఆ, ఏం లేదండి, తనతో టైం స్పెండ్ చేయాలంతే, ఇంకేం లేదు. ఎప్పుడన్నా ఏదైనా కుక్ చేశారా ఆమె కోసం? కుక్ చేశాను, కానీ మరి స్పెషల్ ఐటమ్స్ అంటే ఏం కాదు. నాకు వచ్చేది రెగ్యులర్గా ఏంటంటే నేను చికెన్ కర్రీ బాగా చేస్తాను. ఆమెకి ఇష్టం కూడా, తను నేను చేసే కర్రీ ఇష్టం కూడా. తను యాక్చువల్గా నాన్ వెజ్ తక్కువ తింటదండి, ఎక్కువ ఇష్టంగా ఏం తినదు. మొత్తం ఆపోజిట్ ఇద్దరు. చాలా అసలు ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు. non-veg అసలు. ఎంత మంచి చేసినా సరే మళ్ళీ పచ్చడి వేసుకొని తింటది అన్నం ఇంట్లో. అంటే ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండారు అని అంటే మళ్ళీ తను పచ్చడి తింటది. ఏంటంటే ఇంకా వేరే కర్రీ ఎందుకు ఉండాలి అని చెప్పేసి పచ్చడి తినేస్తారు అట్లా అనమాట. బట్ నాన్ వెజ్ చేసుకొని తినడం అలా చేయదు. బట్ నేను చేస్తే తింటది తను, బాగా చేస్తావు అని చెప్పేసి అని. సో నేను కానీ నాకు మా అత్తయ్య గారు చేసే వంటలు అంటే చాలా ఇష్టం. ఓకే చాలా బాగా చేస్తారు. ఓకే, మీ ఇద్దరు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కపుల్స్ కాబట్టి కపుల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో నేను అడిగితే ఆమెకి సంబంధించింది మీరు చెప్పాలి, మీకు సంబంధించింది ఆమె చెప్తారు. ఓకే. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఎక్కువ టైం, ఇది నార్మల్ క్వశ్చన్ అంటే, ఎవరు ఎక్కువ టైం ప్రపోజ్ చేస్తారు? గౌతమి. మీరేనా? ఏమోనండి నాకు అంత ఎందుకంటే గుర్తుండదు. నేను యాక్చువల్గా వర్క్ లో ఉంటాను. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంట్లో నుంచి చేసుకుంటున్నాను. సో నేను దాంట్లో నిమగ్నం ఉంటాను కాబట్టి ఈమె వచ్చేసి కలుగుతూ ఉంటాను. సో ఈమెనే ఎక్కువ చెప్పేది. ఓకే, అంటే ఇంకా చెప్పేశారు కాబట్టి ఓకే. ఎవరు మంచి డాన్సర్ ఇద్దర్లో? తను చెప్తుంది, చెప్పు. చాలా పెద్ద డాన్సర్ ఆయన. అవునా? బ్రేక్ షేక్ ఏమేమో మాస్ తీన్మార్ అన్ని. బోనాలప్పుడు వేస్తారేమో అయితే. బోనాలప్పుడు కాదు, బోనాలప్పుడు కాదు. కోవిడ్ బిఫోర్ మా ఇల్లు ఒక ఎప్పుడు ఒక ఫెస్టివల్ లాగా ఉండేది. అందరూ వచ్చి పోవడము, బర్త్డే సెలబ్రేషన్, అంతా మా ఇంట్లోనే ఏదైనా ఎక్కువ సరే అయ్యేది అన్నమాట. మొత్తం మా ఆడబడుచులు పిల్లలు అంతా. మా అత్తయ్య గారు కూడా గ్యాదరింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆవిడ అంతా వంటలు చేసి నేను చాలా హెల్ప్ చేసేదాన్ని. అట్లా ప్రతిదీ పార్టీ. లాస్ట్ లో డాన్స్ అంటే ఇంకా 1 గంట 2 వరకు నడుస్తానే ఉండేది. అంటే మా అల్లుళ్ళది ఆరు వాళ్ళ కోడలు అల్లుళ్ళ బర్త్డేస్ ఉన్నా సరే మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తుండే. ఎందుకంటే మన ఇంట్లో నా మ్యూజిక్ అంటే ఇష్టం అందరికి, అందరం డాన్స్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో గ్యాదర్ అయ్యి అందరం డాన్స్ చేసాం లాస్ట్ లో అనమాట. మా ఆడపడుచులు వాళ్ళకు ఉంటుండే బావగారు చేసి అందరూ బాగా ఇంట్లో చేస్తారు. ఫంక్షన్ అయింది అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది అందరూ. అట్లా అండ్ తెలంగాణలో కూడా అకేషన్ ఏదైనా లాస్ట్ లో తీన్మార్ పడాల్సిందే కదా, పడాల్సిందే. ఇదొకటి. హూ ఇస్ మోర్ అడ్వెంచరస్? ఎవరు ఎక్కువ అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు? జనరల్ గా అడ్వెంచరస్ అంటే నేను అనుకుందాము. బట్ ఆమె భక్తి పూజ గుళ్ళకు తిరగాలంటే తను. అట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి, కొత్త ప్లేస్ కి కొత్త గుళ్ళు చూడాలని అంటే తను దాంట్లో.
హూ మేక్స్ అ ఫస్ట్ మూవ్ తెలిసిందే. తెలియలేదే ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసినట్టు లవ్ గురించి? నేనే అండి. మీరేనా? నేనే. ఓకే. డన్. ఏదన్నా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఫస్ట్ కాదు. హ్మ్. ఫస్ట్ లాస్ట్ అది నడుస్తూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ సారీస్ అన్నమాట. కానీ Never బట్ ending. తనే వచ్చేసి చెప్పాను కదండి, నా ఎదురుగా వచ్చి కూర్చుంటే తను నన్ను ఐస్ చేసేస్తుంది. ఓకే. అసలు ఆర్గ్యుమెంట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? మీరే. ఓకే. ఎవరైనా గొడవ పడ్డానికి ముందు కాలు దువ్వేదెవరు? ఇంకా సర్లే నేనేలే ఇప్పుడు చెప్పుకుంటే బాగోదనేసి. యాక్చువల్ అట్లా కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా వస్తుందని అంటే నాకు ఎందుకు అనుకూలంగా తను బిహేవ్ చేయదని ఫీలింగ్ అనమాట. నేను ఏమన్నా అనుకుంటే దాని ప్రకారం ఎందుకు ఉండదు అని అది కాదు, చెప్పి అది కాదు సిచ్యువేషన్ ఏంటంటే ఈమె ఎలానో గొడవ పడదు కదా, మనమే గొడవ పడితే అయిపోద్ది. ఈగో అన్న సాటిస్ఫై అయిపోద్ది. రీసెంట్లీ ఒకటి ఇన్సిడెంట్ చెప్తాను ఉండండి మీకు. ఉమ్, సిల్వర్ బటన్ వచ్చింది, విజయవాడకి వెళ్ళాం మేము. ఏది ఈ జీవితం అంటే ఏదైనా వచ్చింది, జీవితం అంటే ఏదే సిల్వర్ బటన్ వచ్చింది, విజయవాడకి వెళ్ళాం. నేను తను మాతో మా అత్తయ్య గారు ఉండే ఉమ్, వెళ్ళిపోయి మళ్ళీ వస్తే మేము ఇద్దరమే వచ్చాము. మా అత్తయ్య గారు వదిలేస్తాం అక్కడ. ఉమ్, గుళ్ళో వెళ్ళాము, అమ్మవారి గుడి దగ్గర కింద కౌంటర్ దగ్గర ఏమైందంటే మొబైల్స్ అలవ్ లేదండి, మీరు మొబైల్ కౌంటర్ పెట్టేస్తాండి అని అది చెప్పేసి అన్నారు. ఈ మూల ఆ మూల ఉంటది ఇంకా అది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఏమైంది, వర్షం పడుతుంది, ఉమ్, పిచ్చిగా పబ్లిక్ ఉన్నారు. నేనేమన్నా అంటే నీ మొబైల్స్ అన్ని నువ్వు కౌంటర్లో పెట్టేసి వస్తా అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఉండండి అని చెప్పిన నేను. ఉమ్. వెళ్ళానా, కౌంటర్లో పెట్టేసి వచ్చే వరకు వాళ్ళు అక్కడ లేరండి. ఇప్పుడు నేను వీళ్ళు ఎట్లా కాంటాక్ట్ చేయాలి మీరు చెప్పండి, ఎట్లా కాంటాక్ట్ చేయాలి? నేను అటు వెళ్ళాను, లిఫ్ట్ దగ్గరికి, ఇటు వచ్చాను, ఇక్కడ దగ్గర, ఎక్కడ కనిపించట్లేదు నాకు. వీళ్ళు ఏం చేస్తారు, వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అని వాడు లోపలికి పంపించట్లేదు జనాలని. బట్ వీళ్ళు ఏం చేస్తారు, పర్మిషన్ తీసుకొని లోపల కూర్చోటాన్ని వెళ్ళేసి ఆ మెట్ల మీద కూర్చున్నారు ఎక్కడో వీళ్ళు. నేను అక్కడ నాకు ఎట్లా అయిందంటే, ఇంకా వర్షం పడుతుంది, ఇంకా జనాలు కూడా వచ్చేసి సార్ మీరు యూట్యూబ్ లో చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, అవి చాలా చూస్తామని సెల్ఫీ చేసుకుంటున్నారు, నాకు వర్షం పడుతుంది. ఒక పని చేయండి, ఇక్కడెక్కడో ఉంటారు గౌతమి గారు, వెతికి తీసుకురండి అని వాళ్ళకి చెప్పాలి మీరు. ఇంకా అది చెప్తే ఇంకా ఫూలిష్ అవుతుంది. లేకపోతే లైవ్ పెట్టేయాలి ఇన్స్టాగ్రామ్ లో, ఎవరొకరు ఫోన్ చేసుకుని గౌతమి ఎక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన మైండ్ ని రీడ్ చేయాలండి. అంటే మనతో పాటు అంటే వాళ్ళు ఒక పర్సన్ మొబైల్ లేదు, కాంటాక్ట్ ఎట్లా చేయాలి అర్థం కాదు. అట్లాంటప్పుడు ఇక్కడే నిల్చోవాలి కదా, ఉండాలి కావాలి. అవును. ఒకళ్ళు అట్లు లేకున్నా సరే కొంచెం అటు పక్క కొంచెం నిల్చొని తిరిగి మీరు చూస్తుండాలి, వస్తారని ఆ ఎవరు ప్లేస్ కి వస్తారు. చూడాలి. ఎక్కడో వెళ్ళి మెట్ల మీద కూర్చుంటే నేను ఏం చేయాలండి నేను అది. సో అప్పుడు ఏమైందంటే నాకు ఎంత మూడ్ ఆఫ్ అయిందంటే, మొత్తం అయినాక విజయవాడ నుంచి ఇంటికి వచ్చే వరకు నేను గౌతమితో మాట్లాడుకుంటూ వచ్చాను. ఇద్దరే ఉన్నాం ఆ కారు. ఇన్సిడెంట్ లోనే ఉన్నారా మీరు? అక్కడే ఉన్నా నేను. అసలు ఎట్లా ఇంత ఫుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి అని. దారిలో 2 సార్లు మాత్రం కాఫీ అవుతావా ఓకే. సర్లే గొడవ ఎలానా ఎందుకు, కాఫీ పోగొట్టుకోవడం ఎందుకు అనుకుని ఉంటారు గౌతమి గారు. బట్ చిన్న చిన్న గొడవలు అవుతుంటేనే మజా వస్తుందండి నిజంగా. అవును, ఎప్పుడు ఉండాలి అలాగా. ఆ గొడవలు కొంచెం స్పైస్ ఉండాలి కదా అప్పుడప్పుడు. మజా వస్తుంది. అప్పుడే ఇంకా ప్రేమ ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా తెలుస్తుంటది. Correct. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. యానివర్సరీ డేట్స్ ఫస్ట్ ఎవరు మర్చిపోతారు? డెఫినెట్ గా నేనే అండి. నాకు అసలు డేట్స్ గుర్తుండవండి. యానివర్సరీ అయితే ఓకే నో ప్రాబ్లం, బట్ రీసెంట్లీ ఆమె బర్త్డే ఉండే అండి నాకు. మర్చిపోయారా? మర్చిపోయాను. ఎంత పని చేశారండి అసలు. బట్ నిజంగా ఎంత స్వీట్ అంటే అదే మీ బర్త్డే డేట్ మర్చిపోతే పెద్ద యుద్ధం అప్పుడు. నేను అసలు బర్త్డేస్ పట్టించుకోనండి. నేను తెలుసా మీకు, అసలు నాకు అసలు ఇష్టం కూడా ఉంటుంది. నాకు బర్త్డే కానీ విష్ చేయాలని ఇష్టం ఉంటుంది నాకు. అట్లా నేను అందుకనే చాలా wish చేయలేదు ఉంటాను. అట్లా అని కాదు. కాబట్టి ఇవి ఎంత కూల్ ఉంటుంది అంటే, అసలు వేరే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు చాలా ఇచ్చేసేస్తారు. పెద్ద ఇల్లు రాద్దాంతం అయిపోద్ది. ఈవెన్ అది వదిలే లైట్ ఉంటుందండి చాలా. సో రీసెంట్ గా నా బర్త్డే ఏప్రిల్ 18 రోజు ఉంటే, నేను ఒక రోజు ముందు నాకు 9 o'clock అని గుర్తొచ్చింది. నాకు 12 కి ఆమె బర్త్డే వస్తుందంటే 9 కి గుర్తొచ్చిందంటే అర్థం చేసుకోండి. అప్పుడు పిల్లలు విచ్చారే అమ్మ బర్త్డే రా రేపు, సో విష్ చేద్దామని 12 o'clock వరకు మేల్కోండి అని చెప్పేసి అని మళ్ళీ మేము 12 o'clock తను విష్ చేసి పడుకున్నాం అనమాట. అది అదొక ఓకే. అయితే ఫస్ట్ మీరే మర్చిపోతారు అనమాట. ఇంట్లో టీవీ రిమోట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? అసలు టీవీ లేదు మా ఇంట్లో. అది అదేంటి? ఆల్మోస్ట్ 7 years అవుతుందంటే టీవీ లేక. ఉమ్, టీవీ ఉంది, దానికి ఏం కనెక్షన్ లేదు. పిల్లలు ఎప్పుడన్నా అవసరం ఉంటే దానికి నెట్ఫ్లిక్స్ అవి పెట్టుకొని మూవీ చూస్తారు, అంతేగాని రెగ్యులర్ ఉండదు Okay. టీవీ. ఎందుకంటే మేము ఆ టైంలోనే బిఫోర్ కోవిడ్ తీయించేస్తాం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చూసినా సరే ఆ చోటా భీము కార్టూన్ పెట్టుకొని చూసి చూసి కార్టూన్ లాగా అయిపోయారు వాళ్ళు. ఆ నోబితా అవన్నీ వస్తాయి కదా, అవును. ఆ పిల్లలు చూసుకుంటే కార్టూన్ లాగా అయిపోయారు. అయితే వాళ్ళకి ఇట్లా చూస్తే మెచ్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అని మేము మానేసి, ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు ఇంటికి వచ్చినప్పుడు సీరియల్ చూసేవాళ్ళు. ఈ సీరియల్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు టైంపాస్ చూస్తారు, కానీ వాళ్ళు చూస్తుంటే ఏమవుతుందంటే పిల్లలు కూడా వెనకాల వచ్చి సోఫా దగ్గర నిల్చొని చూడడం స్టార్ట్ చేస్తారు. నేను అది గమనించాను. వాళ్ళ సీరియల్స్ అవి తెలుసు కదండి, ఇట్లా డైలీ సీరియల్స్ అట్లుంటాయి. ఇక మేము అది ఎందుకులే పిల్లలకి అన్నీ అలవాటు అయిందని చెప్పేసి అని
ఇంకా అప్పుడు మొబైల్సే వచ్చినాక మా అమ్మకి చెప్పానమాట, మీరు మొబైల్ చూసుకో అమ్మాయి, మనం అవసరం పడితే నీకు ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది అని చెప్పేసి అని. ఇంకా నేను మెల్లిగా అది ఓటీటీ అవి తీయించేసేసి, అది కేబుల్ కనెక్షన్ తీయించేసేసి టీవీ మూల పడిపోయింది. ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో టీవీ చూడమాట. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది మనకు కూడా టీవీ అవసరం లేదని ఫీల్ అవుతారేమో. అనవసరంగా టీవీకి డబ్బులు కడుతున్నాం ఎవరు అనుకుంటా. ఒప్పుకోరండి. అవును, టీవీ తీసేస్తామంటే ఆడవాళ్ళు అసలు ఒప్పుకోరు ఒప్పుకోరు అసలు. ఇంట్లో. ఫోన్స్ వచ్చేసాయి కదా, సీరియల్ లింక్ వచ్చేసింది కదా ఫోన్ లో. అయినా కళ్ళు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. కానీ అవునవును. టీవీని వదిలేస్తే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అందరి చేతిలో మొబైల్స్, ఇంటర్నెట్ లోనే కదా, కొత్త కొత్త విషయాలు చాలా తెలుసుకోవచ్చు. అవును. టీవీలో మనిషి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడే మీరు చూడండి, ఒక సీరియల్ చూస్తున్నట్టు సంవత్సరాల తరబడి అదే సీరియల్ నడుస్తూ ఉంటది. దాంట్లో ఇంకా అవన్నీ అత్తా కోడల గొడవలు అవి ఇవి అన్నీ నడుస్తూనే ఉంటాయండి. అవన్నీ మనకు ఫీడ్ చేస్తూనే ఉంటాయి మన మైండ్. అవును. చూడకపోవడం బెటర్. Correct. స్పోర్ట్స్ వరకు చూసుకుంటే ఓకే స్టిల్. హూ విల్ బి డూయింగ్ ద కుకింగ్ ఆఫ్టర్? ఆల్రెడీ మీరే ఎక్కువ చేస్తున్నారు కుకింగ్, ఎప్పుడన్నా ఒకసారి మీరు టచ్ చేస్తారేమో. ఎవరు ఎక్కువ డ్రామాటిక్ గా ఉంటారు? నేనే, మీరేనా? డెఫినెట్ గా నేనే. అది ఆల్రెడీ అర్థమైపోతుంది. యాక్చువల్ గా మేబీ ఆ ఫీల్డ్ లో ఉండి నాకు మూవీస్ పిచ్చి కాబట్టి మేబీ అలవాటు అయిందేమో అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ తీయబోతున్నారా, లేకపోతే పరంపర అండ్ ఇందులో మన జీవితం అంటే ఇదేగా ఇవి చేయబోతున్నారా? ప్రస్తుతం అయితే నిజంగా ఈ సొసైటీకి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎంత ఇప్పుడు 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో ఇంకా సబ్స్క్రైబర్ పెరగడము అంటే నాకు సబ్స్క్రైబర్తో సంబంధం లేదండి అసలు. వ్యూస్ ఎట్లా వస్తున్నాయి ఇంపార్టెంట్, ఓకేనా? సో వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ ఏమంటారు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో మార్పు వాళ్ళలో వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు పొద్దున ఒక అతను రాసుకున్నాడు, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించినాను మా మదర్తోని, నేను నాకు కనివిపోయింది ఈ వీడియో చూసి, నేను సారీ అమ్మా అని చెప్పేసి అని రాసుకున్నాడు. నేను ఖచ్చితంగా మా అమ్మకి నేను క్షమాపణ చెప్పుకోవాలని రాసుకున్నాడు తను, ఓపెన్ అప్ అయిపోయి. సో అది అట్లా నాకు కమెంట్స్ పెడుతున్నారు. నేను ఎవరో ఆవిడ నా మీద చాలా కోపంగా బిహేవ్ చేస్తే నేను ఆమెను కొట్టాను, నేను చాలా తప్పు చేశాను అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. నేను నన్ను దేవుడు ఎట్లా క్షమిస్తాడో నాకు తెలియదు అని చెప్పేసి రాసుకుంటున్నారు. సో ఆ మార్పు మనం తీసుకురాగలుగుతున్నాం జనాల్లో. ఆ మార్పు చాలా అవసరం ఉందండి ఇంకా జనాలకి. సో అది ఇంకా నాకు మేబీ నేను షార్ట్ ఫిల్మ్స్ తీసే వరకు టైం పడుతుందేమో. ఆ టైం వరకు మాత్రం డెఫినెట్గా నేను సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నా వీడియోస్ త్రూ. కానీ కంప్లీట్గా మీరు ఇదే ఫీల్డ్లో ఉంటున్నారు కదా, ఇంకా అంటే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మీద, మరి మీరు ఎక్కువ రెవెన్యూ అది సెట్ అవుతుందా? రెవెన్యూ రావట్లేదండి, అంత ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే జంజాపేటలో బాగానే వచ్చేది, దాంట్లో అందులోనే మీరు ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ లో వస్తాయి వేరే వాళ్ళకి, మీరు ప్రమోషన్స్ చాలా తక్కువ. కరెక్ట్ అండి, అసలు అదే అందుకే నాకు చాలా మంది కమెంట్సే పెడతారు, మీరు ఈ వీడియో చేసినందుకు మీకు ఏమొస్తుందో నాకు లాభం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు అని చెప్పేసి అని. ఏమొస్తుందో మాకు తెలియదు కానీ బట్ దీంతో చాలా మందిలో మార్పు మాత్రం వస్తుందండి. మీరు చేసేది మామూలు సేవ కాదు, మిమ్మల్ని భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తాడని చెప్పేసి అని కమెంట్స్ లో పెడుతుంటారు వాళ్ళు. నాకు పారాగ్రాఫ్స్ లాగా వస్తుంటాయి కమెంట్స్. అవునవును, నేను చదివాను. comments. ప్రతిదానికి చాలా పారాగ్రాఫ్స్ మంది ఓపెన్ అప్ అయి వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మీ దాంతో ఎంత కనెక్టివిటీ ఉంది మాకు అని చెప్తుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. బట్ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేయాలని డిసైడ్ అయ్యాను నేను. అంటే సోషల్ సర్వీస్ అని అంటే ఇట్లా కాకుండా నాకు వేరే వేరే థాట్స్ కూడా ఉన్నాయి. అవి అలాంటివి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడైనా కాదు. సో అవి నేను ఆ రిక్వైర్మెంట్ ఉంది నాకు, అవి నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే. సో నేను ఇన్స్టాగ్రామ్ లో కొత్త పేజ్ ఒకటి ఓపెన్ చేసి నేను చేసుకుంటా ప్రమోషన్స్ అని. ఇప్పుడు తను బాగా ఫేమ్ లో ఉంది కాబట్టి తను చెప్తే జనరల్ గా ఇదవుతారు. సో మనం తన ఐడియా ఏంటంటే మనం ప్రమోషన్స్ కి సపరేట్ పేజ్ స్టార్ట్ చేద్దాము. దాంట్లో మనం జెన్యున్ గా ఎవరైతే మంచి ప్రోడక్ట్ చేయాలనుకుంటే మనం స్టడీ చేసి అది ప్రమోట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ కంప్లీట్ గా ప్రమోషన్స్ కి సపరేట్ మనం పేజ్ పెట్టుకుందాం. దీంట్లో మనం ఏం చేయకూడదు, దీంట్లో మనం ఆ వ్యూవర్స్ ని మనం వాళ్ళ థాట్స్ ని మనం ఎట్లాగో ఎప్పటికట్లా ఉంచాలి అని చెప్పేసి తను అంటే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. సో ప్రమోషన్స్ డెఫినెట్ గా చేస్తాను. ఎందుకంటే ఆ ప్రమోషన్స్ లో నేను ఆ అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో దాంతో నేను ఈ వీడియోస్ తీయగలుగుతాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీడియో తీయడానికి నేను ఎంతైతే స్పెండ్ చేస్తున్నానో, జస్ట్ ఆ 1 minute షార్ట్ మేము తీయడానికి ఆల్మోస్ట్ 8 to 9 hours స్పెండ్ చేస్తున్నాం మేము, జస్ట్ ఆ 1 minute షార్ట్ గురించి. సో దానికి అయ్యే ఖర్చు ఏదైతుందో నాకు యూట్యూబ్ నుంచి రావట్లేదు నాకు. సో నాకు ఆ అమౌంట్ నేను దీంట్లో అడ్జస్ట్ చేయాలంటే నేను ప్రమోషన్స్ చేసి ఆ అమౌంట్ నేను దీనికి పెట్టుకోవాలి. సో లేదంటే ఇప్పుడు నా పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇప్పుడైతే. సో తన ఆలోచన నాకు నచ్చి ఓకే అని చెప్పేసి అన్నాను. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రమోషన్ పేజ్ సెపరేట్ పేజ్. బెస్ట్. ఇంకా కన్ఫ్యూజన్ కూడా అసలు ఉండదు దాంట్లో. ఇక జెన్యున్ గా ఎవరు అడిగినా సరే వాళ్ళకి స్టడీ చేసేసి వాళ్ళకి ప్రమోట్ చేయడమే ఇంకా. ఓకే ఓకే.
ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ పరంపర ఛానల్ అండ్ ఇది ఏదైతే ఉందో జీవితం అంటే ఇదేగా. మెయిన్ ఆ రెండింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే జనాలకి మంచి చేసే వీడియోస్ అవి. కరెక్ట్. మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది కాబట్టి మీ కింద అంతమంది కామెంట్స్ అనేవి పెడుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ ఇంకా బాగా చేయాలి. అండ్ జంజాయ్ బర్త్డే అనేది ఎంత ఫేమస్ అయిందో వాటికన్నా ఇప్పుడు దీంతో మీరు చాలా త్వరగానే రీచ్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు జంజాయ్ బర్త్డే కాదు, పరంపర జీవితం అంటే ఇదేగా అని గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాము. ఫేమస్ మేము అవ్వకున్నా పర్లేదు కానీ బట్ మేము ఇచ్చే మెసేజ్ జనాలలో మార్పు తీసుకొస్తే మాకు అదే చాలు అంతే. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so అండ్ much. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో అనుకున్నాము ఐ డ్రీమ్లో చేయాలి అని. Dream అని. సో అది ఈరోజు ఫుల్ఫిల్ అయింది. మీకు అయింది. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so థ్యాంక్ much. యూ.